యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్, యాహ్! మనము ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చూస్తున్నాము. ఒక్కసారి రివ్యూ చేయగలుగుతారా ఎవరైనా? ఎవరు ఒకళ్ళిద్దరు రివ్యూ చేస్తే బావుంటది. ఎందుకంటే నేను చేస్తే మళ్ళీ మొత్తం అంతా చెప్పాల్సొస్తది అన్ని స్లైడ్స్. మీలో ఎవరైనా చేస్తే కొంచెం క్విక్‌గా చేసేసేయండి స్పీడ్‌గా. జస్ట్ 1, 2 మినిట్స్ అంతే. ఈవెంట్ ఆఫ్ పెంటెకోస్ట్ గురించి చూస్తున్నామన్నా. ఓకే. సెకండ్ చాప్టర్ 1-4 వర్సెస్ చూసాము. హ్మ్. మెయిన్‌గా టూ బాప్టిజమ్స్ ఓకే. దాని గురించి. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ ఈవెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నారు. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఈవెంట్, ఎఫెక్ట్ ఆఫ్ ఈవెంట్ యెస్. నెక్స్ట్ ఉంటది. గుడ్. ఓకే. ఇది మనం సంఘం యొక్క పుట్టుక రెండవ అధ్యాయం. అంటే నేను మళ్ళీ బ్యాక్ అంతా వెళ్తే మనం చాలా టైం పట్టేస్తది. అందుకని ఆల్రెడీ మీ వీడియోస్‌లో కూడా వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తున్నారు కాబట్టి మీరే ఒకసారి చూసుకొని రండి. దాని తర్వాత నేను హోంవర్క్ ఇచ్చాను. ఎవరైనా చేసిన వాళ్ళుంటే మీ ఇక రియాక్షన్స్ తెలియజేయొచ్చు. మీరు మాట్లాడట్లేదు కాబట్టి ఎనీ రియాక్షన్స్ చేసాము. రెండవ అధ్యాయము, మూడో అధ్యాయము చదువుకొని రమ్మని చెప్పాను. ఈ రెండో అధ్యాయాన్ని మనం ఏం చేస్తున్నామనంటే ఆహ్, ఈవెంట్ ఆఫ్ ద పెంటెకోస్ట్ అంటే అక్కడ జరుగుతున్న పెంతెకోస్తు సంఘటన యొక్క వివరణ ఇస్తా ఉన్నాడు మొదటి 13 అధ్యాయాల్లో. సారీ 13 వచనాల్లో. రెండోదేమో ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ దట్ ఈవెంట్. ఆ యొక్క సంఘటన పేతురు లేచి ఆ సంఘటన యొక్క వివరణ చేస్తున్నాడు. యాక్చువల్‌గా మొదటి 13 వచనాల్లో వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అనంటే ఈళ్ళందరూ బాగా తాగేసి మత్తులైపోయి ఉన్నారు. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారు అనేటువంటిది అక్కడ వచ్చినటువంటి రియాక్షన్ యాక్చువల్‌గా. జరిగిన సంఘటనలో నుంచి వచ్చినటువంటి రియాక్షను అక్కడ ఉన్నటువంటి రెండో అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో చాలా స్పష్టమైనటువంటి వారికి ఉన్నటువంటి అవగాహన అంటే బయట ఉన్న వాళ్ళకి ఏముంది అనంటే కొందరైతే 13 వచనం. మొదటి అధ్యాయం 13 వచనం. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేస్తా ఉన్నారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాగా అనిపిస్తుంది అనంటే వీళ్ళు బాగా తాగి ఉన్నారు అనేటువంటిది ఒక కన్‌క్లూజన్‌కు వస్తే ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయము ఏంటనంటే 14-41 ఆ సంఘటన యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే మనం ఇప్పుడంతా వెళ్ళము. ప్రస్తుతానికి ఒక్క మాట చూద్దాము. రెండో అధ్యాయము అపోస్తల కార్యాలు 14 వచనం. అయితే పేతురు ఆ పదునొకనుతో కూడా లేచి, నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచిన జాము కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అని మొదలుపెడతాననమాట. 14, 15, 16 చదివాను నేను. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద ఈవెంట్. అంటే మనము ఆహ్, లాస్ట్ వీక్ మనం చూసిందేంటనంటే, అసల ఫస్ట్ అక్కడున్నటువంటి కాంటెక్స్ట్‌లోకి ఇంకా వెళ్తున్నప్పుడు అంటే ఈ సంఘటనలోకి వెళ్ళక ముందు జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది మనం చూస్తున్నాం. దాని తర్వాత మూడోది ఎఫెక్ట్ ఆఫ్ ద ఈవెంట్ ఆఫ్ దట్ ఈవెంట్ అంటే ఆ జరిగిన సంఘటన యొక్క ప్రభావం ఎలా ఉందో మనం చూడబోతున్నాం. అంటే 3 కోణాల్లో చూస్తున్నాం. ఈ మొదటి కోణంలోనే మనం ఆగిపోయాం. ఎక్స్‌ప్లనేషన్ ఇంకా వెళ్ళలేదు. మనము ఇక్కడ ఆగిపోయాం. ఏమని ఆగిపోయామనంటే, ఈవెంట్ ఆఫ్ ద పెంటెకోస్ట్‌లో వాళ్ళకి అక్కడ అలా జరగగానే అగ్ని వంటి, గాలి వంటి, నట్లుగా అనేటువంటి పదాలు మనం వాడుతున్నప్పుడు అలా లేదక్కడ. అంటే అలాగా ఎగ్జాక్ట్‌గా అగ్నే లేదు. ఎగ్జాక్ట్‌గా గాలి కాదు. కానీ దాన్ని హ్యూమన్ అంటే మైండ్‌లోకి, హ్యూమన్ థింకింగ్‌లోకి తీసుకురావడం కొరకు అనంతమైనటువంటి దేవుడు, అపరిమితమైనటువంటి దేవుడు, హద్దులు, ఎల్లలు లేనటువంటి దేవుడు ఏం చేయవలసొస్తుంది అనంటే, మానవ పరిభాషలోకి తీసుకొనొస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అనంటే, ఆయన మనలాగా తెలుగులో 26 అక్షరాలు
తెలుగులో 56 అక్షరాలు, ఇంగ్లీష్‌లో 26 అక్షరాలు ఆయనకి అవసరం లేదు. అంటే మన కొరకు అవి పెట్టుకున్నాం. అంటే దేవుడు పెట్టించినప్పటికీ కూడా మనము ఆ అక్షరాలకి పరిమితమవుతాం. అంటే పరిమితమవ్వడం అంటే మనము ఇప్పుడు నేను తెలుగులో మీతో మాట్లాడుతున్నాను అనంటే నావి 56 అక్షరాలకి పరిమితమైతున్నాయి. ఒకవేళ నేను ఇంగ్లీష్‌లో మాట్లాడితే 26 అక్షరాలతోటి పరిమితం చేసుకుంటాను. పరిమితం అంటే అలా ఉంది భాష అక్కడి వరకొచ్చింది. కానీ అపరిమితమైనటువంటి దేవుడు, హద్దులు లేనటువంటి దేవుడు, ఎల్లలు లేనటువంటి దేవుడు, పరిధులు లేనటువంటి దేవుడు మానవుడితో మాట్లాడాలి అనంటే, అంటే అపరిమితమైన జ్ఞానం కలిగిన దేవుడు, పరిమితమైన జ్ఞానం కలిగినటువంటి మానవుడితో మాట్లాడాలంటే, జ్ఞానము కలిగిన దేవుడు, జ్ఞానము తక్కువున్నటువంటి వ్యక్తితో మాట్లాడాలంటే, ఆ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అనంటే, జ్ఞానం ఎంతైతే ఉందో ఆ లెవెల్‌కి తగ్గుతాడమాట. తగ్గకపోతే ఆయన చెప్పాలనుకున్నవి ఈయనకి అర్థమవుతాయి. సో, అప్పుడు చెప్పడం వేస్ట్. అంటే చెప్పవలసిన అవసరం ఉన్నప్పుడు ఆయనకు అర్థమయ్యేటట్టుగా ఆయన లెవెల్‌లోకి తగ్గాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటనంటే, మనము మన పిల్లలతోటి, చిన్న పిల్లలతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనము, మనము చాలా పెద్దవాళ్ళం. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే పెద్దవాళ్ళము. సో, మనము పరిణితి చెందిన వాళ్ళము. మనకి అవగాహన ఎక్కువుంది. అంటే మనకి ఒక సంఘటన పట్ల, ఒక విషయం పట్ల మనం విశ్లేషణ చేయగలిగిన సామర్థ్యం మనకుంది. కానీ, మనం ఏం చేస్తామనంటే, అంత వాస్ట్ నాలెడ్జ్‌ని ఉపయోగించి మన పిల్లలకి చెప్పము. మన పిల్లలకి ఏం చెప్తామనంటే, వాడి పరిధిలోకెళ్ళి మనం చెప్తాం. ఒక పని చేయొద్దన్నా ఒక చేయమన్నా కూడా వాడికి అర్థమయ్యేలాగా చెప్తాం. సండే స్కూల్ టీచర్స్‌కి బాగా తెలుసు ఇలాంటివి అంటే ఈ ప్రిన్సిపల్స్. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఆ యొక్క బుక్‌లో ఉన్నటువంటి స్టోరీని మనం అర్థం చేసేయడానికి ప్రయత్నం చేస్తాం. సేమ్ ఇదే స్టోరీ దేవుడు. మనమేమో దేవుడు మనతో కంపేర్ చేసినా, మనం దేవుడితో కంపేర్ చేసినా, మనము చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళము. మన ఐసీస్, మన చిప్స్ అన్నీ కూడా చాలా చిన్నవి. ఆయన చిప్‌తో కంపేర్ చేస్తే. అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు, ఇప్పుడు పరిమితమైన జ్ఞానం కలిగిన వాడితో మాట్లాడాలంటే, ఆయనకి చెప్పాలనుకున్నవి చాలా ఉన్నప్పటికీ కూడా, మనకు అర్థమయ్యే భాషలోకొస్తాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలోకి రావాలి, పరిధిలోకి కూడా రావాలి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే భాష ఒకవేళ తెలుగు, లేతే ఇంగ్లీష్, లేతే జపాన్, లేతే చైనా, లేకపోతే ఎనీ లాంగ్వేజ్ ఇన్ ది వరల్డ్. లాంగ్వేజ్‌కి ప్రతి దానికి కూడా హద్దులుంటాయి. అంటే ఆ పరిధుంది. కానీ దేవుడు మాట్లాడాలైతే ఒకవేళ ఆయనకి హద్దులు లేవు, పరిధులు లేవు. ఆయనకి ఇంకా చాలా థాట్స్ ఉండుంటాయి. కానీ ఆ థాట్స్ అన్నీ మానవుడికి తీసుకొని రావాలంటే మానవుడి చిప్ కాలిపోతదేమో. చిప్పు బ్లాస్ట్ అయిపోతదని ఆయన ఏం చేస్తాడు అనంటే మనకి సరిపడగా తీసుకొనొస్తాడు. అంటే మనకు అర్థమయ్యేటట్టుగా. అందుకని వంటి అంటే ఆయన అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం అంటే ఆయన ఇంకా చెప్పవలసింది ఏదో ఉండుంటదక్కడ. అంటే ఆయన వివరించవలసింది ఇంకా ఏదో ఉండుంటది. కానీ మానవుడికి అర్థమవ్వదు. లేదంటే ఆ భాషలో కూడా సరిపోకపోవచ్చు కొన్ని సార్లు. అందుకని ఆయనేం చేస్తున్నాడు అనంటే అని అంటున్నాడు. పిల్లలకు కూడా మనము కంపేర్ చేసి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతదని మనం ఏం చేస్తామంటే, చూడు మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాడు చదువుతున్నాడు కదా! అంటే వీడు చదవట్లేదని ఇండైరెక్ట్‌గా చెప్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామనంటే ఆ కంపారిటివ్ విషయం చూపిస్తున్నాం అలాగా. ఓకే. జస్ట్ మీకు ఈ థాట్ కోసమే. అంటే కొన్ని సార్లు మనము ఆహ్, ఉన్నదంతా నాకు అర్థమైపోయింది అని అనుకుంటూ ఉంటామాట. అది చాలా రాంగ్. ఎందుకంటే అర్థం అవ్వడానికి దేవుడు అంటే అర్థం చేయించడానికి దేవుడు చేసేటువంటి ప్రయత్నము ఆయన ఎంతో మానవుడి దగ్గర తగ్గుతున్నాడు. తగ్గిపోయి మాట్లాడుతున్నాడన్నమాట మనతోటి. కాబట్టి ఆ విషయాలు మనకి అర్థమవుతా ఉన్నాయని నేను అనుకుంటూ ముందుకెళ్తున్నాను. ఓకే. ఇక్కడ మనము అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఒక విషయము వచ్చినప్పుడు, ఒక సందర్భములో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు, ఆయన లేతే మనము దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అసలు ఆ పరిస్థితిలో అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఒకవేళ గాని ఆ కాంటెక్స్ట్‌లో గాని దాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనకేమవుతది అనంటే ఆ కాంటెక్స్ట్ మనము మిస్ చేసుకుంటాం మాట. చూడండి అంటే మీకు నేను అంటే ఈ విషయం మరొకసారి ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే సందర్భము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యాస్పెక్ట్‌ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమమే అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఒక బుక్‌లో ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి కాంటెక్స్ట్ అని మీకు మొన్న
మీకిచ్చినటువంటి ఈ యొక్క విషయము, ఆ విషయము ఎందుకు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు కొంతమంది. కొన్ని కొంతమంది ఎందుకు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవాల్సొచ్చింది అనంటే, ఇక్కడ ఉన్నటువంటి అగ్ని, అక్కడ ఉన్నటువంటి అగ్నితో కలిపి వారు చూడడం వల్ల. అంటే సందర్భం ఏమైంది? సందర్భం కాంటెక్స్ట్‌ని గమనించండి. ఎందుకని పెట్టాను టైటిల్ మొన్న కూడా పెట్టినప్పుడు. సందర్భాన్ని గమనించండి అంటే ఏంటంటే, ఆ సందర్భము ఏమిటో మనకు తెలిస్తే, ఆ సందర్భంలో రచయిత యొక్క ఉద్దేశ్యము ఏంటో మనకు అర్థమైతే, అది మనకు అర్థమవుతది. లేదంటే మనం రాంగ్‌గా అర్థం చేసుకుంటాం. సో, సందర్భం ఎప్పుడైతే మిస్ అయిపోతదో, అప్పుడు ఆబ్వియస్‌గా ఏమవుతదనంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్‌లోకి వెళ్ళిపోతాము. రాంగ్ థాట్‌లోకి వెళ్ళిపోతాం. అందుకని మీకు లూకాసు వార్త 3 అధ్యాయము 16 వచనం చూపించాను. పరిశుద్ధాత్మలోను, అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇవ్వడం అని చూపించాను. అగ్నిలో వేయబడునని లూకాసు వార్త 3:9 మనం చూసాము. దాని తర్వాత లూకాసు వార్త 3 అధ్యాయము 17 వచనంలో కూడా మనం చూసింది ఏంటనంటే, కాల్చివేయునని అందరితో చెప్పెను. ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఈ మాటలు మనం చూసినప్పుడు కాంటెక్స్ట్ ఈస్ ద కింగ్. మనం లాస్ట్ వీక్ కూడా నేను మీకు అదే జ్ఞాపకం చేశాను. అంటే కాంటెక్స్ట్ ఈస్ ద కింగ్ అంటే సందర్భమే రాజు. అంటే ఆ సందర్భములో రచయిత ఆ ఉద్దేశాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేపిస్తున్నాడు. రచయిత ఏం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిదే మనకిక్కడ చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో, మనము ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో, ఆ కాంటెక్స్ట్‌ని మనము ఎప్పుడైతే అర్థమవుతదో, ఆ కాంటెక్స్ట్‌లో మనము ఆ వచనాల్ని అర్థం చేసుకొని, దాంట్లో ఉన్న మీనింగ్‌ని రికగ్నైజ్ చేస్తాం. సో, అసల కాంటెక్స్ట్ అంటే ఏంటి? కొంతమందికి తెలియచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. నేను క్విక్‌గా అసల ఆహ్, ఆహ్, అండర్‌స్టాండింగ్ కాంటెక్స్ట్ ఆఫ్ ద పాసేజ్. అంటే ఈ పాసేజ్‌కి ఉన్నటువంటి ఆ కాంటెక్స్ట్‌ని మనము ఎలాగా అర్థం చేసుకోవాలి? అసల కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకోవడానికి మనకేమన్నా కొన్ని ప్రిన్సిపల్స్ ఏమన్నా ఉన్నాయా? కొన్ని ప్రైమరీ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ కాంటెక్స్ట్‌లో మనం ఎలాగ అర్థం ఈ పాసేజే కాదు. అంటే అపోస్తల కార్యాలు 2 అధ్యాయంలో ఏదో క్రిటికల్ పాసేజ్ కాబట్టి కాంటెక్స్ట్‌ని చూడాలి లేకపోతే అవసరం లేదు కాదు. హోల్ బైబిల్‌ని మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ కాంటెక్స్ట్‌లో మాత్రమే మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? దానికేమన్నా ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా? కొంచెం జాగ్రత్తగా మీరు ఈ కొన్ని స్లైడ్స్ మీరు చూసిన తర్వాత మళ్ళీ మనం వెనక్కొస్తాం. అంటే కాంటెక్స్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటిది చూస్తున్నామాట. వాట్ డస్ ఇట్ మీన్ టు రీడ్ ఎ బైబిల్ వర్స్ ఇన్ కాంటెక్స్ట్? సందర్భములో చదవడము అంటే, అంటే ఆ బైబిల్‌ని ఉన్నటువంటి ప్యాసేజ్‌ని ఆ సందర్భంలో చదవడం అంటే ఏంటి? లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చదవచ్చా? అంటే అలాగే చదవాలా? ఎవరు చెప్పారు ఈ రూల్స్ అన్నీ? అంటే ఇలాగే బైబిల్ చదవాలి, ఇలా చదివితే అర్థమవుతది, అలా చదవకపోతే అర్థమవ్వదు అని ఎవరైనా చెప్పారా? అంటే దానికి ఏమన్నా ఉందా అనంటే యెస్ ఉంది. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఏంటి అనంటే ద వాట్ డస్ ఇట్ మీన్ టు రీడ్ ఎ బైబిల్ వర్స్ ఇన్ ఎ కాంటెక్స్ట్ అంటే ఏంటనంటే రీడింగ్ ద బైబిల్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్ మీన్స్ లుకింగ్ అట్ ఎవ్రీ వర్స్ ఆర్ ఎ పాసేజ్ ఇన్ రిలేషన్ టు ద వర్సెస్. అంటే ఆ వర్సెస్‌కి కొంచెం ముందు, కొంచెం వెనకాల రచయిత ఏమి రాస్తూ ఒక ఒక సంఘటనని, ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడో దానిని మనం కాంటెక్స్ట్ అంటాం. ఈ కాంటెక్స్ట్ మిస్ అయిపోతే మనము అక్కడొక వచనము, ఇక్కడొక వచనము, ఆ వచనానికి, ఈ వచనానికి ప్రేమ అనే పదం ఉంది కాబట్టి దీన్ని ప్రేమ, దాన్ని ప్రేమే, 2 ప్రేమలు ఒకటే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రేమ అనే పదం ఉండొచ్చు. కానీ కాంటెక్స్ట్ మారుతది. అగ్ని అనే పదం ఉండొచ్చు. కానీ ఇక్కడ వాడినటువంటి పదం అగ్ని యొక్క అర్థం వేరవుతది. వేరే దగ్గర వాడిన అగ్ని వేరే అవుతది. పదం వేరవుతది. సో, యెషయా గ్రంథంలో వాడినటువంటి అగ్ని, పెదాలకి అగ్ని తగిలించడం అనేటువంటిది అది పరిశుద్ధమైనటువంటి అగ్ని. దేవుని అగ్ని. అది పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి అక్కడ వాడినటువంటి పదం. అదే అగ్ని ఇప్పుడు ఇక్కడ కూడా మనుషులందరికీ పవిత్రపరచడానికే వాడారు అనంటే కాంటెక్స్ట్ మిస్ అయిపోతున్నామని అర్థమాట. అందుకనే హౌ టు ఐడెంటిఫై ద కాంటెక్స్ట్. వాట్ డస్ ఇట్ మీన్ టు రీడ్ ఎ బైబిల్ ఇన్ ద బైబిల్ వర్స్ ఇన్ ఎ కాంటెక్స్ట్ అంటే మనము ఈ చాప్టర్స్ బ్రాడర్ నేరేటివ్స్ దట్ సరౌండ్స్ ఇట్. It means knowing what other ideas, themes or stories the author was thinking about when writing. అంటే ఆథరు రాసినటువంటి ఉద్దేశ్యము ఐడెంటిఫై చేయడము. సో, ఆథర్‌కి ఒక ఉద్దేశ్యం ఉంది. అంటే ఆథర్ అంటే ఎవరు? హ్యూమన్‌లీ ఆథరే. కానీ డివైన్ ఆథరు
చెప్తేనే హ్యూమన్ ఆథర్ రాస్తున్నాడు అన్నమాట. అందుకని సో హ్యూమన్ ఆథర్ రాసినప్పటికీ కూడా డివైన్ ఆథర్‌కి ఒక ఉద్దేశ్యం ఉంది. ఒక సందర్భం ఉంది. అంటే ఒక విషయాన్ని తెలియజేయడానికి రాస్తున్నాడు. కాబట్టి మనము ఆ కోణంలోనే బైబిల్‌ని చదవాలి. చూడండి. బిబ్లికల్ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ కెన్ హెల్ప్ ప్రివెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. ఎందుకు మనము ఆ సందర్భంలో మాత్రమే చదవాలి అనంటే, తప్పుడు వ్యాఖ్యలకు లేతే తప్పుడు వ్యాఖ్యానాలకు ఆ యొక్క భాగము వెళ్ళిపోకుండా ఉండడం కొరకు మనము అది సందర్భంలో మాత్రమే చదవాలి. ఫాల్టీ థియాలజీ అండ్ కన్‌ఫ్యూజన్ వైల్ రీడింగ్ గాడ్స్ వర్డ్ it can also help you realize the full meaning of the passage. చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్‌లో మనము ఆ ప్యాసేజ్‌ని చదువుతున్నప్పుడు ద ఫుల్ మీనింగ్ మనకు అర్థమవుతది. లేకపోతే నాకు సగం అర్థమవుతది, మీకు సగం అర్థమవుతది. మీరు అనుకున్నది మీకు అనిపించొచ్చు, నేను అనుకున్నది నాకు అనిపించొచ్చు. ఇక్కడ మీకు అనిపించింది, నాకు అనిపించింది ప్రాముఖ్యం కాదు. దేవునికి ఏమనిపించేది రాసాడో అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇట్ కెన్ ఆల్సో హెల్ప్ యూ టు రియలైజ్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ గెట్ ద మోస్ట్ ఆఫ్ యువర్ బైబిల్ స్టడీ. లేకపోతే ఏమవుతదనంటే నేనొకటి చెప్తాను, మీకొకటి అర్థం అవ్వచ్చు. కానీ సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనండి. బైబిలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అర్థం చేసుకోవడానికి కుదరదు. నాకు ఇష్టం వచ్చినట్టుగా నాకు అర్థమవుతుందండి, నేను ఇలాగే చదువుతానంటే అది మన చాయిస్, అది వేరే విషయం. కానీ వాస్తవానికి ఏమిటి అనంటే, ఎవరు చదువుతున్నప్పటికీ కూడా రచయిత ఏ ఉద్దేశంతో రాసాడు? రచయితకు ఒక ఉద్దేశం ఉంది. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము మానవుల పట్ల దేవుని సంకల్పాన్ని తెలియజేయడానికి మానవ రచయితల్ని దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఆయన ఉద్దేశంలోనే మనం బైబిల్‌ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరేదో తప్పు చేస్తున్నారని కూడా కాదు, లేదంటే తప్పు అర్థమవుతుందని కూడా కాదు. అంటే మనము బైబిల్‌ని ఒక ప్యాసేజ్‌ని కాంటెక్స్ట్‌లో ఎలా చదవాలి, అలా చదివినప్పుడు ఆ మీనింగ్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అనే దానికి నేను మీకు ఇక్కడ వివరణ ఇస్తున్నాను. ఇక్కడ ఒక వచనం కనబడుతుంది మనకి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట కనబడుతది. ఏమని కనబడుతది అనంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది ఈ వచనం. అంటే ఇక్కడ 2 విషయాల్ని రచయిత నొక్కి చూపిస్తున్నాడు. ఏంటి అనంటే, రైట్‌లీ డివైడింగ్ ద వర్డ్. అంటే సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను అనగానే మనకి ఈ వచనము ఎలా కనబడుతదనంటే, పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా చదవాలి. సో, పాస్టర్ గారికి రాశారు. ఎందుకంటే తిమోతి కూడా పాస్టరే కదా! అందుకని పాస్టర్ గారికి రాశారు. పాస్టర్ గారే చాలా జాగ్రత్తగా చదవాలి. విశ్వాసులైన వారము మనమేమి చదవాల్సిన అవసరం లేదు. అంత జాగ్రత్తగా చదవక్కర్లేదు. మనము యాజ్ యూజువల్‌గా చదివేసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అక్కడ అలా లేదు. అంటే పాస్టర్ గారికే కాదు, ఎవరు బైబిల్‌ని చదువుతున్నా కూడా, ఎవరు బైబిల్‌ని ఉపదేశిస్తున్నా కూడా అనేటువంటి పదము ఇక్కడ వాడుతున్నప్పుడు యాక్చువల్‌గా గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌లో ఎలాగుంది అనంటే, గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌లో ఏముందనంటే అక్కడ చాలా సింపుల్ వర్డ్ వాడుతున్నట్టుగా కనిపెడుతుంది మనకి. చూడండి, యాక్యురేట్‌లీ హ్యాండ్లింగ్ అనేటువంటి వర్డ్ వాడుతున్నాడన్నమాట. అంటే గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌లో సేమ్ 2nd చాప్టర్ 2nd వర్స్ 15th వర్స్‌లో ఇందాక మనం తెలుగులో ఏదైతే చూసామో దాని యొక్క మీనింగ్ ఏంటి అనంటే, చూడండి, అంటే ఇక్కడ వాడుతున్నటువంటి మీనింగ్ ఏంటంటే, ఆర్థోథోమినాథా అనే వర్డ్ వాడుతున్నాడు గ్రీక్‌లో. ఆర్థోథోమిథా అనే వర్డ్ వాడుతున్నప్పుడు ఏంటా మీనింగ్ అంటే, చూడండి, దాని మీనింగ్ ఏంటంటే టు కట్ స్ట్రెయిట్ అని అర్థం. టు కట్ స్ట్రెయిట్ అంటే దానికి మళ్ళీ కొంచెం యూసేజ్‌లో ఎలాగిస్తున్నాడు అనంటే, ఐ కట్ స్ట్రెయిట్, ఐ హ్యాండిల్ కరెక్ట్‌లీ అనేటువంటి వర్డ్, టీచ్ రైట్‌లీ అనేటువంటి వర్డ్ చూసారా? అంటే మనం ఇందాక ఏమనుకున్నాము, ఓన్లీ జస్ట్ ఉపదేశకుడి కొరకే చెప్పబడుతున్నది అనుకున్నాం. కానీ మనము కూడా ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలనేటువంటి వర్డ్ కూడా గ్రీక్‌లో ఉంది. కానీ అది మనకు తెలుగులో అంత బాగా అక్కడ రాయబడలేదు. కానీ గ్రీక్‌లో మనం అంటే మనకు గ్రీక్ రావాలా? బైబిల్ చదవాలంటే లేదు. ఏమి అవసరం లేదు. కానీ మనం ఒక క్లారిఫికేషన్ కోసము ఒక టఫ్ వర్డ్ వస్తున్నప్పుడు దాన్ని 2, 3 వెర్షన్స్‌లో చూస్తున్నప్పుడు మనకేమవుతదనంటే అది కొంచెం స్పష్టత పెరుగుతది దాంట్లో రావడానికి, నేర్చుకోవడానికి. అంటే తెలుగులో దీన్ని ఏమనొచ్చు అంటే, గ్రీక్ వర్డ్‌లో వాడబడినటువంటి ఆర్థోథోమతా మంథా అనేటువంటి
వర్డ్‌కి తెలుగులో ఏమని వాడొచ్చు అనంటే, చూడండి అక్కడ ఇచ్చినటువంటి యూసేజ్‌లో మనం చూస్తే సరిగా విభజించాలి. సరిగా వివరించాలి. అంటే విభజించాలి. అంటే విభజన అంటే ఏంటంటే కట్ స్ట్రెయిట్ వర్డ్. అంటే అది ఎక్కడ ఎలా తీసుకోవాలో దాన్ని అలాగే తీసుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి లేదు. సరిగా వివరించాలి. అంటే నేను ఏదైతే విభజించానో లేఖనాన్ని, ఆ లేఖనాన్ని ఒకవేళ ఎవరికైనా చెప్పవలసొస్తే దాన్ని సరింగా వివరించాలి. మళ్ళీ అంటే విభజన సరింగా చేసినప్పుడు సరింగా వివరించడం వస్తది. సరింగా విభజనే చేయకపోతే వివరించడానికి ఇంక వీలవ్వదు. అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు విభజించినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చెప్తానన్నమాట. వివరిస్తాను. నేరుగా కత్తిరించాలి. అంటే దాన్ని ఎగ్జాక్ట్‌గా తెలుగు హ్యాండ్లింగ్ అంటే యాక్యురేట్‌లీ హ్యాండ్లింగ్ అనేటువంటి వర్డ్‌కి అంటే ఎగ్జాక్ట్‌గా కట్ చేయడం మాట. అంటే ఒక బట్టని కట్ చేసినప్పుడు రాంగ్ ఏమి కట్ చేయము. రాంగ్ కట్ చేస్తే ఏమవుతది? క్లాత్ పోతది. అంటే మన ఇష్టం వచ్చినట్టు జిగ్‌జాగ్‌గా కట్ చేస్తే ఏమవుతదంటే 2 మీటర్లు పడవలసింది 4 మీటర్లు తెచ్చుకోవాలి. అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఎలా మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు ఎలా కట్ చేసినా మళ్ళీ మన షర్ట్ కానీ లేదంటే సంథింగ్ ప్యాంట్ గాని ఒకవేళ ఏదన్నా కుడుతున్నప్పుడు దాన్ని ఎగ్జాక్ట్‌గా కట్ చేస్తేనే దాని ఆకృతి వస్తది. దాని యొక్క రిజెంబ్లెన్స్ చూపిస్తది. ఇది మనం చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఎలా గమనించాలి? ఇవి ఎలా మనకు తెలుస్తది? చూడండి. బైబిల్ గ్రంథమును వ్యాఖ్యానించేటప్పుడు వ్యాఖ్యాత 7 అడ్డంకులను లేదా విరామాలను ఎదుర్కొంటాడు. ఏంటి? ఆ గ్యాప్స్ ఉన్నాయంట. కొన్ని గ్యాప్స్. ఆ గ్యాప్స్‌ని మనం ఏం చేయాలనంటే ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసినప్పుడు ఏమవుతది అనంటే రచయిత ఈ ఉద్దేశాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఈ విషయాలు ఇక్కడ తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. సో, రచయిత యొక్క ఉద్దేశంతో నేను కూడా చదవర్ని అయినటువంటి నేను కూడా రచయిత యొక్క ఉద్దేశానికి నేను వస్తూ ఉన్నాను అనేటువంటి క్లారిఫికేషన్ మనకు రావాలి. చూడండి దీంట్లో దగ్గరగా 7 అడ్డంకులున్నాయంట. ఆ 7 అడ్డంకులు ఏమేం చూపిస్తున్నాడు అనంటే మొదటిదేమో చారిత్రక విరామం ఉంది. అంటే హిస్టారికల్ గ్యాప్ ఉంది. సో, హిస్టారికల్ గ్యాప్ ఏంటనంటే చరిత్ర అప్పుడు జరిగింది. ఇప్పుడు మనం దాన్ని చదువుతున్నాం. దగ్గరగా ఆదికాండాన్ని మీరు ఒకవేళ చదువుతుంటే ఎప్పుడు రాయబడింది? దగ్గరగా ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్ రాసింది. అంటే చరిత్రలో హిస్టారికల్‌గా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్‌ని మనము ఐడెంటిఫై చేయడము. రెండోది సాంస్కృతికమైనటువంటి విరామం ఉంది. అంటే కల్చరల్ గ్యాప్ ఉంది. ఆ కల్చరల్ గ్యాపు అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి? మనము ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి? ఆ కల్చర్‌లోని మనము కూడా ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ సేమేనా? అంటే సేమ్ కాదు. ఇప్పుడు మనం సేమ్ కాలేనప్పుడు అక్కడ వాడబడినటువంటి పదాలు మనము ఆ కల్చరల్ గ్రౌండ్‌లో అర్థం చేసుకోవాలి కదా! నా కల్చర్‌లో అర్థం చేసుకుంటానంటే ఎలా కుదురుతది? కుదరదు. అదే మాట ఇక్కడ ఇంపార్టెంట్. సాంస్కృతికమైనటువంటి విరామం. మూడోది ఏంటనంటే భాషాపరమైన విరామం. లింగ్విస్టిక్స్ గ్యాప్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటి ఆ లింగ్విస్టిక్ గ్యాప్స్ అంటే ఒరిజినల్ హీబ్రూ, అరమిక్ అండ్ గ్రీక్ లాంగ్వేజెస్‌లో రాసారు. సో, మరి ఇప్పుడు ఆ లాంగ్వేజెస్ మనకు రావాలా? అవసరం లేదు. కానీ దాన్ని ట్రాన్స్‌లేషన్ చేసినప్పుడు ఆ గ్యాప్స్‌లో ఉన్నటువంటి ట్రాన్స్‌లేట్ చేసేవారు ఆ గ్యాప్స్‌ని చాలా జాగ్రత్తగా భర్తీ చేసి ట్రాన్స్‌లేట్ చేశారు. మీకు తెలుసనుకుంటా. ఏంటనంటే హీబ్రూ వెనక నుంచి చదువుతాం. మనము తెలుగు గాని, ఇంగ్లీష్ గాని మనము ఇలా అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కొస్తాం. అంటే ఇలాగొస్తాము. హీబ్రూ ఏమో హీబ్రూ గాని, ఉర్దూ గాని, అరబ్ గాని వెనక నుంచి ఇటువైపు వస్తుందన్నమాట. ఇలా చదువుతాం. చూడండి అంటే ఇలా వచ్చినప్పుడు ఆ రచయితలు ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు కూడా ఎంత భాషాపరమైనటువంటి గ్యాప్‌ని వాళ్ళు కోయిన్సైడ్ చేసుకోవాలో చూడండి. ఇంకొక హిబ్రూ లాంగ్వేజ్ ఇంకా స్పెషలైజేషన్ లాంగ్వేజ్ ఏంటంటే అన్ని హల్లులే ఉంటాయి. అచ్చులుండవు. ఇంకా ప్రాబ్లమ్ ఉంది దాంతోటి. ఇంకా ఏంటనంటే అసలా ఒట్టు పదము టు పదము ఏమి గ్యాప్స్ ఉండవు. అన్నీ కలిపి రాసేసుకుంటారాళ్ళు. అంటే ఆళ్ళకి అది ఎలాగా అక్కడున్న దాన్ని బట్టి అర్థం చేసుకునే దాన్ని బట్టే వస్తది. అందుకని ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నాలుగోది తత్వపరమైన విరామం ఉంది. ఫిలాసాఫికల్ గ్యాప్ ఉంది. ఇదేంటిది ఫిలాసాఫికల్ అంటే తాత్వికమైన అంటే మంచి జ్ఞాన సంబంధమైన అక్కడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. అక్కడున్నటువంటి జ్ఞానము, ఇప్పుడున్నటువంటి జ్ఞానం. ఇయన్నీ కూడా గ్యాప్స్ చూడండి. దాని తర్వాత భౌగోళికమైనటువంటి విరామం ఉంది. జియోగ్రాఫికల్ గ్యాప్ ఉంది. మీరు లండన్‌లో ఉంటున్నారు. మేము ఇండియాలో ఉంటున్నాము. ఒకవేళ అమెరికా ఎవరైనా వెళ్లారనుకోండి లేదా సౌదీ గాని, లేదంటే దుబాయ్ గాని వెళ్ళామనుకోండి. మనము అంటే లెఫ్ట్ డ్రైవింగు, రైట్ డ్రైవింగ్ వచ్చేస్తది. సిగ్నల్ సిస్టమ్ అంతా మారిపోతది.
అంటే మనది అంటే ఇండియాది లండన్ది సేమ్ అంటే డ్రైవింగ్ సేమ్ పెద్ద ఇష్యూ పెద్ద పెద్ద అనిపించదు డిఫరెన్స్. కానీ ఒకవేళ యుఎస్ కానీ వెళ్ళినా కూడా లేదా దుబాయ్ వెళ్ళినా కూడా అంటే అరబ్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళ యొక్క లెఫ్ట్లో వాళ్ళు కూర్చుంటారు డ్రైవింగ్. సిగ్నల్ సిస్టమ్ అంతా లెఫ్ట్‌కి ఉంటది. మనమేమో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అని అంటాం మనం. ఓకేనా? రైట్ సైడ్ వెళ్ళాలి అంటే కీప్ లెఫ్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళినప్పటికల్లా కీప్ రైట్ అంటాం అక్కడికెళ్తే. అంటే ఫస్ట్ రోజు ఎలాగుంటదంటే ఫస్ట్ టైమ్ వెళ్ళామనుకోండి, ఫస్ట్ టైమ్ ఫుల్ కన్‌ఫ్యూజన్ అయిపోతది. జియోగ్రాఫికల్ అంటే ఇవి అంటే ఎందుకు అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఇవి ఎందుకు అంత అవసరం అనంటే యాక్యురేట్ మీనింగ్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. యాక్యురేట్ మీనింగ్‌ని మనం ఐడెంటిఫై చేయకపోతే నా ఇష్టం వచ్చినట్టు చదువుకోవడానికి కుదరదు అని చెప్పడానికి. రెండోది బైబిల్ దేవుడు రాసినటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకొని చక్కగా దేవుని యొక్క మహిమ కొరకు మన స్టడీని ఉపయోగించుకొని ఆయన మహిమ కొరకు మనం వాడాలనేటువంటిది ఈ యొక్క తలంపు. దాని తర్వాత ఆరోది సమయ విరామం ఉంది. టైమ్ గ్యాప్. నేను మీకు చెప్పాను కదా! 5000 సంవత్సరాల క్రితం రాశారు పాత నిబంధన. కొత్త నిబంధన వచ్చేటప్పటికల్లా 2000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. అంటే ఎంత టైంలో చేంజెస్ వస్తుంది. మనము మామూలుగా కూడా ఒక తరానికి మనకే ఎన్నో డెవలప్‌మెంట్స్ వచ్చేసినాయి. మా నాన్నగారు వాడుకున్నటువంటి వస్తువులు, ఇప్పుడు నేను వాడుతున్న వస్తువులకి చాలా డిఫరెన్స్ వచ్చింది. టైమ్‌లో డిఫరెన్స్ వచ్చింది. థింకింగ్‌లో డిఫరెన్స్ వచ్చింది. గ్యాడ్జెట్స్‌లో డిఫరెన్స్. ఇప్పుడు నేను వాడేదానికిని, మళ్ళీ మా పిల్లలు వాడేదానికి ఇంకా చాలా గ్యాప్ ఉంది. నా మొబైల్ గాని, నా 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 ట్యాబ్ గాని ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ వాడగలరు. వాడగలరంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ దే కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. నేను అన్ని ఫీచర్స్‌ని ఐడెంటిఫై చేసుకోలేను నేను. అంటే చూడండి అంటే టైమ్ గ్యాప్‌లో కూడా ఎన్నున్నాయి. అంటే సేమ్ ఇవన్నీ ప్రాబ్లమే. సెవెంత్‌ది ఏంటనంటే ఆధ్యాత్మికమైనటువంటి గ్యాప్. స్పిరిచ్యువల్ గ్యాప్. అప్పుడున్నవారు యెహోవా దేవుడిని ఆరాధన చేస్తే మనము యేసు దేవుడిని ఆరాధన చేస్తున్నాం. అంటే ట్రినిటీ ఒకటే. కానీ అంటే నేనేమంటున్నానంటే స్పిరిచ్యువల్ స్టాండర్డ్స్‌లో కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకి మారిపోయినవి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక ప్యాసేజ్‌ని ఏ ప్యాసేజ్‌నైనా మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేసుకోకపోతే రాంగ్ ఇంటర్ప్రెట్ చేయడానికి అవకాశం వస్తది. మనం ఏమి గమనించాలి? ఇమ్మీడియేట్‌గా ఉన్నటువంటి ఇమ్మీడియేట్ కాంటాక్ట్స్‌ని ఐడెంటిఫై చేయాలి. లోకాసు వార్తలో ఏముంది? ఆ లోకాసు వార్తలోని ఇంకా పైన వచనాలు ఏముంది? లోకాసు వార్తలో కొంచెం కిందన వచనాలు ఏముంది? అక్కడ పైది, కిందది అగ్ని గురించే మాట్లాడుతున్నప్పుడు ఆ అగ్ని, ఈ అగ్ని ఒకటేనా? ఈ అగ్నిలో ఉన్నటువంటి దాన్ని దేవుడు తీర్పులోకి ఎందుకు తీసుకొనొస్తున్నాడు అనేటువంటిది క్లారిటీ ఎలాగుందో మనము ఇమ్మీడియేట్ కాంటాక్ట్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఇమ్మీడియేట్ కాంటాక్ట్స్‌లో కొంచెం మనకి కన్‌ఫ్యూజన్స్ వస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చంటే కొంచెం ఫార్ కాంటాక్ట్స్‌లోకెళ్ళొచ్చు. బుక్ కాంటాక్ట్స్‌లోకెళ్ళొచ్చు. బుక్‌లో ఆ యొక్క రచయిత ఆ విషయాలను రాస్తా ఉన్నాడా? లేదంటే మూడోదేంటనంటే బైబిల్ కాంటాక్ట్స్‌లోకి వెళ్ళొచ్చు. అంటే హోల్ బైబిల్‌లో అదే రచయిత, అదే నిబంధన ఇతర విషయాలను ఇంకా ఏమన్నా రాస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలియజేయడానికి ప్రయత్నం చేసే క్రమము ఏమైనా చేస్తున్నాడా అనేటువంటి దాన్ని మనము చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇదంతా కూడా అంటే బైబిల్ చదవడానికి అంటే ఇంటర్నల్ కాంటెక్స్ట్ అలాగే అంతర్గత అంటే సందర్భం అంటే లోపట ఉన్నటువంటి సందర్భం. అలాగే మనము ఎక్స్టర్నల్ కాంటెక్స్ట్ కూడా ఉంది. ఇదంతా ఇంటర్నల్ అంటే సేమ్ సెట్‌లో ఉన్నటువంటి దాన్ని. ఒకే అధ్యాయము ఒకే దాని మీద ఉన్నప్పుడు. ఎక్స్టర్నల్ కాంటెక్స్ట్ ఏంటి? ఎక్స్టర్నల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే అదే సందర్భము హోల్‌గా బాహ్యమైనటువంటిది ఏంటనంటే చూడండి ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా! కల్చరల్ గ్యాప్ గాని, హిస్టారికల్ గ్యాప్ గాని, దాని తర్వాత జియోగ్రాఫికల్ గ్యాప్ గాని, న్యూ టెస్టమెంట్ ఎంటైర్ బైబిల్ ఇవన్నిట్లోనూ కూడా సేమ్ థింగ్స్‌ని వేరేలాగా ఎవరెవరు రాసారు, ఎలా రాసారు, రచయిత ఎలా రాసారు అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తాం. ఇందాక మీకు అందుకే నా గ్యాప్స్ అన్నీ మీకు చెప్పిన తర్వాతే దీంట్లోకొస్తున్నాను. ఎందుకంటే అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఏది కూడా బైబిల్ పర్టిక్యులర్‌గా మనం ఇష్టము వచ్చినట్లుగా మనము చేయడానికి వీలు లేదు. సందర్భము, కాంటాక్ట్స్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇమ్మీడియేట్ కాంటాక్ట్స్‌ని ఐడెంటిఫై చేయాలి. బుక్ కాంటాక్ట్స్‌ని ఐడెంటిఫై చేయాలి. అలాగే బైబిల్ కాంటాక్ట్స్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఆ విషయాలను అర్థం చేసుకునేటువంటి క్రమములో దేవుడు మనకి ఏమి రాయిస్తా ఉన్నాడు అనేటువంటి దానినే
మనము జ్ఞాపకం చేసుకొని మనము తీసుకొని వస్తాం. అక్కడ అర్థం ఉందండి. ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ అంటే మనం ఎంచుకున్న లేదా చదువుతున్న వాక్యము ఒక ప్రత్యేక సందర్భంలో రాయబడి ఉంటుంది. దానినే తక్షణ సందర్భం అంటాం. ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్. ఈ సందర్భాన్ని ఎలా తెలుసుకోవాలంటే సూత్రాలు ఇందాక మీకు చెప్పాను కదా! ముందు వెనకాల చదవడము, పెరిస్కోపియల్‌గా చూడడము, కొంచెం జాగ్రత్తగా అక్కడున్న పదాలను అర్థం చేసుకోవడము, కొన్ని ప్రశ్నలు వేసుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రశ్నలకు వచ్చేటువంటి సమాధానాలే మనకి ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్‌ని ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. మనం రాంగ్ క్వెషన్స్ వేసామనుకోండి, రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. రాంగ్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా కాంటెక్స్ట్ మారిపోతది. కాంటెక్స్ట్ మారిపోయిందనంటే ఏమవుద్దంటే ఇంటర్ప్రిటేషన్ మారిపోద్ది. రాంగ్ అప్లికేషన్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. 5 క్వెషన్స్ ఉన్నాయి దీంట్లో. 1 హెచ్ ఒకటుంటది. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? అనేటువంటిది మనము ఈ క్వెషన్స్ వేసుకుంటే మనకు వస్తదన్నమాట. వాటు, వేరు, వెన్, హౌ, వై, హూమ్ అనేటువంటి క్వెషన్స్ ఇంగ్లీషు, తెలుగులో మనం వేసుకున్నప్పుడు ఏమవుతదనంటే చక్కగా మనము ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి విషయాలను ఇలా చేయడం వల్ల అసలు మనం చదువుతున్న వాక్యం ఎందుకు రాయబడిందో ఆ ఉద్దేశమును తెలుసుకోగలము. ఇది నిజమైన అర్థాన్ని తీసుకొని వస్తాం. ఇది అంటే మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, అంటే దేవుని మైండ్‌లో ఒక థాట్ ఉంది. మీకు ఇందాక నుంచి అదే చెప్తున్నాను. అంటే ఒక ప్యాసేజ్ రాయడానికి గాని, ఒక విషయాన్ని రాయడానికి గాని దేవునికి ఒక తలంపు ఉంది. ఆ తలంపుని ఏం చేసుకొనొచ్చాడు? రివల్యూషన్ అండ్ ఇన్‌స్పిరేషన్ అంటే పరిశుద్ధ ప్రేరణతోటి వ్యక్తులకి అప్పగించి దాన్ని రాయించమని చెప్పాడు. దాన్ని ట్రాన్స్‌మిషన్ చేశాడు. దాని తర్వాత దాన్ని ట్రాన్స్‌లేషన్ చేశాడు. దాని తర్వాత దాన్ని ఇల్యూమినేట్ చేసి ఇంటర్ప్రెట్ చేయడానికి మనకి దేవుడు తగిన జ్ఞానం ఇచ్చినప్పుడు, ఆ జ్ఞానములో ఉన్న విషయాలను అర్థం చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే మైండ్‌లోకెళ్ళి అది అర్థమవుతది. అర్థమైన తర్వాత హార్ట్‌లోకొస్తది. ఆ మైండ్‌లో నుంచి అర్థమైనటువంటి విషయం హార్ట్‌లోకొస్తే, హార్ట్‌లో నుంచి ఎక్కడికెళ్ళాలంటే మన వ్యక్తిగత జీవన విధానంలో నడకలోకొస్తది. ఆ నడకలోకొచ్చిన తర్వాత అది చూసేటువంటి వారి మీద, మన జీవితాన్ని చూసే వారి మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, వారిని కూడా ప్రభావితం చేస్తది. చూడండి, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క మైండ్‌లో ఉన్నటువంటి వాక్యము ఏ ప్యాసేజ్ అయినా కూడా బైబిల్‌లో ఈ మాదిరే మనము దాన్ని వ్యాఖ్యానం చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకొక లాస్ట్ స్లైడ్ ఇక్కడంటే ఈ కాంటెక్స్ట్‌లో మనం చూడడానికి ఇంకొక లాస్ట్ స్లైడ్ ఏంటనంటే 2 రకాలైనటువంటి బిబ్లికల్ టెక్స్ట్స్ ఉంటాయి. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట ఇది కూడా. ఒకటేమో డిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఉంటది. డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే ఏంటంటే విచ్ డిస్క్రైబ్స్ ద టెక్స్ట్. ఇట్ ఇన్ఫార్మ్స్ ద ఈవెంట్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్. ఏం జరిగిందో అది చెప్తూ ఉన్నాడు. దాన్ని డిస్క్రైబ్ చేయమంటున్నాడు. లేదా డిస్క్రిప్షన్ అంటాం. సింపుల్ మనకంటే మనకి కొంచెం మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం హై లెవెల్‌లో గాని నేను మీకు అలాగ అనిపిస్తా ఉంటుంటే, అంటే మీకు ఆ ప్యాసేజ్‌లు ఎప్పుడూ కూడా ఎందుకు మనము ఎంత క్షుణ్ణంగా ధ్యానం చేయాలి. దేవుడు రాసిన గ్రంథం అది. దేవుడు ఒక ఉద్దేశ్యంతో రాసాడు. మానవుల పట్ల దేవునికి ఒక ఉద్దేశ్యం కలిగున్నాడు. ఆ ఉద్దేశాన్ని తెలియజేయడానికి మానవ రచయితలను వాడుకున్నాడు. వాడుకున్నటువంటి రచయితలు దేవుని స్వాధీనంలో ఉండి, వారు ఆ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, బయలుపరచబడిన ఉద్దేశాన్ని మానవుల కొరకు రాయించినటువంటి గ్రంథం. సో, దీన్ని మనం ఏమంటామో 2 విషయాలు చూపిస్తాను ఇక్కడ. ఒకటేమో రాసిన దాన్ని మనం ఎలాగ చూడాలి అనంటే, ఒకటేమో డిస్క్రిప్టివ్ టెక్స్ట్. అంటే ఏంటి? డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే ఏంటనంటే, ఓన్లీ డిస్క్రైబ్స్ థింగ్స్‌ని గాని, ఈవెంట్స్‌ని గాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటది అంతే. కానీ ఇది మనం చేయడానికి వీలుండదు. సుమా ఓన్లీ డిస్క్రైబ్ చేస్తది. అంటే సంఘటనలను, అక్కడ ఉన్న విషయాల్ని వివరిస్తా ఉంటది. ఇప్పుడు చూడండి, రెండోదుంది. అదేంటనంటే ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్. ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే ఏంటనంటే విచ్ ప్రిస్క్రైబ్స్ ద టెక్స్ట్. ఇట్ టెల్స్ అస్ టు డూ వాట్ వాస్ రిటెన్ ఇన్ ద బుక్. ఒకటేమో బుక్‌లో ఉన్నది ఇన్ఫార్మ్ చేయడానికి రాస్తే, అంటే ఇన్ఫార్మ్ అంటే మనకి తెలియజేయడం కొరకు రాస్తే, రెండోదేమో మనం చేయడానికి రాసాడు. బైబిల్ అంతా మనం చేయలేం. అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం మనది కాదు. అబ్రహాము ఆ! కోసము ఆ వాగ్దానం రాశారు. కానీ కొరకు అంటే ఏంటంటే మన కొరకు కూడా రాయబడింది. ఏంటి ఆ మన కొరకు రాయబడిందంటే అక్కడ ఏం జరిగిందో చూసి మనము ఆ తప్పులు చేయకుండా ఉండడం కొరకు, కోసము, కొరకు 2 చూడండి. అంటే ఫర్ అండ్ అంటే మనము అంటే అది ఇంగ్లీష్‌లో కూడా చెప్తామండి. అంటే ఫర్ అంటే వాళ్ళ కొరకు.
ఓకేనా? అజ్ అంటే మన కొరకు, అంటే మనది. అంటే ఏమిటి వాళ్ళకున్నటువంటి విషయం ఏంటంటే మనకున్నదేంటి అనేదాన్ని మనం చేసినప్పుడు చాలా ఎక్సలెంట్‌గా మనకు అర్థమవుతది. డిస్క్రిప్టివ్ టెక్స్ట్‌ని ఎప్పుడూ కూడా మనం చేయడానికి కుదరదు. అది డిస్క్రైబ్ చేసిన దాన్ని మనకు తెలుసుకోవడానికి. ఇప్పుడు సింపుల్, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, బెత్షెబతో దావీదు పాపం చేశాడు. యాహ్! పాపం చేశాడు. ప్రవక్త వెళ్లి హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత ఆయన సరిజేసుకుంటాడు. అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు సేమ్ స్టోరీని మనము అప్లై చేసుకోవాలి అనంటే, ఒకవేళ ఇప్పుడు మనం కూడా పాపం చేయమనా చెప్తున్నాడనా అక్కడ అర్థం? కాదు, కాదు. మనల్ని పాపం చేయమని చెప్తట్లేదు. అక్కడ ఉన్న దానిలో ఆ సంఘటనలో ఉన్నటువంటి జరిగినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకొని, మనం అలాంటి పనులు చేయకూడదని. అంతేగాని అలా పాపం చేయమని కాదు. అప్లికేషన్ బేషబతో దావీదు చేసిన పాపాన్ని హి ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్, అంటే హి ఈస్ డిస్క్రైబింగ్. మనము మనం ప్రిస్క్రైబ్ చేయట్లేదు. మనల్ని చేయమని చెప్పట్లేదు. ఓన్లీ హి ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్. ప్రిస్క్రైబింగ్ ఏంటనంటే థింగ్స్‌ని యూ హావ్ టు లవ్ యువర్ వైఫ్. మనకి అక్కడ కొత్త నిబంధనలో చాలా ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఉంటది. సో, మనం ఇది అర్థం చేసుకున్నప్పుడు అది అక్కడ చేసింది మనం చెయ్యాలా అంటే తెలియజేయడం కొరకు రాయించింది వేరు. మనల్ని చేయమనడం కోసం రాయించింది వేరు. సో, అది మనము ఆ మైన్యూట్ లైన్స్‌ని మనము కొంచెం జాగ్రత్తగా గాని మనము అంటే అది దాన్ని చూసుకోవడం రాకపోతే ఏమవుద్దంటే ప్రతిదాన్ని ఒకే కోణంలో మనం చూసి రకరకాలుగా మనము దాన్ని అర్థం చేసుకునేటువంటి ధోరణిలోకి మనము వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి. సో, కాబట్టి అంటే ఇక్కడ మనం చూడవలసినటువంటి కాంటెక్స్ట్, ఒక్క కాంటెక్స్ట్ కోసం మీకు ఇంతసేపు చెప్పాను. కానీ ఇది చాలా ఇంపార్టెంటు. మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటే తర్వాత ఉన్న ప్యాసేజెస్‌కి గాని, తర్వాత వచ్చేటువంటి మిషనరీ జర్నీస్‌కి గాని అన్నీ కూడా మనకి కనెక్ట్ అవుతాం. అంటే ఇది ఎలా చదవాలి? ఈ బైబిల్‌ని అంటే ఈ ప్యాసేజ్‌ని రచయిత ఈ ఉద్దేశాలతో రాసాడు అనేటువంటి దాన్ని మనకి అర్థమవుతదని ఈ విషయాలు మీకన్నీ జ్ఞాపకం చేయడం అయ్యింది. అంటే కాంటెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ద కాంటెక్స్ట్, సందర్భాన్ని గమనించడము, హౌ టు ఐడెంటిఫై ద కాంటెక్స్ట్ అనే దాన్ని మీకు ఇంతసేపు వివరించాను. ఓకేనండి. ముందుకెళ్ళిపోతున్నాను నేను. మీకేమైనా ప్రశ్నలుండొచ్చు ఒకవేళ ప్రశ్నలుంటే మీరు రాసుకోండి. రాసుకొని అయిపోయినప్పుడు అంటే మనము ఎండ్ చేసినప్పుడు మీరు అడిగితే అప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. లేదు అనుకుంటే ఒకవేళ ఈ హోల్ సెషన్ అంతా విన్న తర్వాత కూడా ఒకవేళ వస్తే మీరు ఆ క్వెషన్స్ రాసుకొని నెక్స్ట్ వీక్ మీరు చక్కగా అడిగినా కూడా మనం ఫస్టే చెప్పొచ్చు. లేదా కొన్ని అయిపోయిన తర్వాత మనం టైం తీసుకొని కూడా మీకు ఆన్సర్ చేయడానికి వీలవుతది. ఓకేనండి. ఇది మనము ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనము ఫైనల్ ఐడెంటిఫికేషన్ ఏంటనంటే లూకాసు వార్తలో రాసిన సందర్భం వేరు. పెంతెకోస్తు అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయములో పెంతెకోస్తు సంఘటనలో రాయబడిన విషయాలు వేరనేటువంటి విషయాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం వరకు మనకిక్కడ అర్థమైన విషయం. నట్లు అనే దానికి మనం చూసాం. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం 14వ వచనము ఏమని చెప్తున్నాడు అనంటే ఆయన ఈ సంఘటన వివరిస్తున్నాడన్నమాట ఆయన. ఏమని వివరిస్తున్నాడు? అసలు ఈ సంఘటన ఏంటి అనంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటది ఈ సంఘటన. ఏంటనంటే చూడండి, నంబర్ 1 ఏంటనంటే అసాధారణమైనటువంటి సంఘటన. చాలా చాలా ఇంపార్టెంట్. అసాధారణమైనది. అంటే ఇది పెక్యులర్ ఇన్సిడెంట్ ఇది. పలుసార్లు జరిగినటువంటి దాఖలు కూడా లేదు ఇలాగా. మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఫస్ట్ సెషన్‌లో నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఏం చేశాను అనంటే అపోస్తల కార్యాల అంటే ఎలాగుంది ట్రాన్స్‌లేషన్ అంటే సువార్తలు ఒక విధంగా పాత నిబంధన లేదా సువార్తలు ఇటువైపు వస్తున్నప్పుడేమో కొత్త నిబంధన. కొత్త నిబంధనలో వచ్చిన పత్రికలు. అంటే ఈ అపోస్తల కార్యాలు ఏంటనంటే ఇటు పాత నిబంధన నుంచి హోల్‌గా సంఘం వైపు, కొత్త నిబంధన వైపుకి మలిచేటువంటి సమయంలో రాయబడినటువంటి ట్రాన్సిషన్ బుక్ ఇది. ఇది కొన్ని సంఘటనలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. తర్వాత ఆ ఎక్స్‌ట్రార్డినరీ మనకి కనబడదు. లైనొచ్చేస్తది. చక్కగా సంఘములో ఎలా చేయాలో అవన్నీ ఇక్కడ చెప్తాడు. ఇవన్నీ చూపిస్తాడు. మనల్ని చేయమని చెప్తాడన్నమాట. అంటే ఈవెంట్ చూపిస్తాడు. మనల్ని చేయమని చెప్తాడు. ఎలా చేయాలి అనేటువంటి దానికి మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఇచ్చేస్తాడు. సో, నంబర్ 1 ఏంటనంటే అసాధారణమైనది. రెండోదేంటనంటే ఇలాగ జరిగింది, ఒకసారే జరిగింది. మళ్ళీ మళ్ళీ జరగలేదు. ఎర్ర సముద్రము పాయలైందనుకోండి. ఎన్ని సార్లు జరిగింది? ఇట్స్ అన్ ఎక్స్‌ట్రార్డినరీ ఈవెంట్ మాట. ఎందుకు జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని దాటుకొని కానానుకి వెళ్ళేటువంటి ప్రయాణములో దేవుడు మోషే ద్వారాగా ఒక అద్భుతాన్ని చేసి అక్కడున్న ప్రజలకి విశ్వాసములో బలపరచడం కొరకు రాయించినది.
ఆ సంఘటన అక్కడ జరిగింది. మనకిప్పుడు జరగదు. ఇప్పుడు మనం ఎవరమైనా వెళ్లి ఒకవేళ సముద్రం దగ్గర నుంచొని కర్ర పెట్టి ఇలా కర్ర ఎత్తి చూపించి 2గా విడిపో అని ఎవరైనా అన్నామనుకోండి, ఒకవేళ అయిపోతదది? అవ్వదు. అంటే అది ఒకసారే జరిగింది. అంటే బైబిల్‌లో ఆల్మోస్ట్ చాలా ఈవెంట్స్ ఒకసారే జరిగినవి. అంటే అది మనకి తెలియజేయడం కొరకు దేవుడు రాయించినటువంటి గ్రంథములో ఉన్నది ఒకటి. మూడోదేంటనంటే ఒక ఉద్దేశ్యంతో జరిగింది. అదే చెప్తున్నాను మీకు ఇందాక. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దాఖలు ఇట్ హాస్ ఇట్స్ ఓన్ పర్పస్. అంటే ఒక ఉద్దేశ్యంతో అక్కడ ఆ సంఘటన జరిగింది. అలాగే ఇక్కడ పెంతెకోస్తు దినము రోజున లేదంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక ఉద్దేశ్యంతో జరిగింది. దేవుడు ఒక కార్యాన్ని ఒక ఉద్దేశ్యముతో అక్కడున్న సంఘటనలో, అక్కడున్న ప్రజల కొరకు, అక్కడున్న భౌగోళికమైన పరిస్థితుల్లో, చారిత్రకమైనటువంటి సంఘటనని జరిగించినప్పుడు దానికొక ఈవెంట్‌లో దాని అప్లికేషన్ ఉంటది. అలాగే మనం తీసుకోవాలి. ఒక ఉద్దేశ్యంతో జరిగింది. నాలుగోదేంటనంటే ఇట్స్ అన్ హిస్టారికల్ ఇన్సిడెంట్. చాలా ఇంపార్టెంట్. అసాధారణమైనది. ఇట్ ఈస్ అంటే స్పెషల్. ఒక్కసారే జరిగింది. మళ్ళీ మళ్ళీ జరగలేదు. పెంతెకోస్తు అంటే మేడగదిలో ఇదొకసారి జరిగింది అనుభవం. దాని తర్వాత దాని యొక్క ఎఫెక్ట్స్ మనం చూస్తాము. అదేంటంటే ఐదోదేంటనంటే ప్రవచనాత్మకమైనది. అంటే ప్రాఫిటికల్ అంటే ప్రవచనాత్మకమైనది. ఎందుకు ప్రవచనాత్మకమైనదని నేను చెప్తున్నాను అనంటే, నేను చెప్పడం కాదు. 14 వచనంలో అదే మనం చూస్తాం. 14, 15 వచనంలో 16 వచనం మీరు చూస్తే ఒకవేళ మరొకసారి ఇందాక నేను చదివాను. మరొకసారి చదువుతున్నాను చూడండి. మీ బైబిల్ దగ్గరుంటే 16 వచనం 2వ అధ్యాయము 16 వచనం లేదా 14, 15, 16 వచనాలు మరొకసారి చదువుతున్నాను చూడండి. 14 అయితే పేతురు ఆ పదనొకనులో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఏమంటున్నాడు? యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాట వినుడి. ఎందుకు? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఇది జరిగిన తర్వాత? ఇందాక మనం చూసాం అది ఆల్రెడీ. అంటే వాళ్ళేమనుకుంటున్నారు అనంటే, వాళ్ళు తాగేశారు ఈళ్ళు శుభ్రంగా. పగలే తాగేశారు. మార్నింగే కదా! అక్కడ ఆ మాట అంటున్నాడు కదా! మార్నింగే తాగేశారు వీళ్ళు అని ఆళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే రాంగ్ అనుకుంటున్నారు. అంటే జరుగుతున్న సంఘటనలో దేవుని యొక్క ప్రమేయము, దేవుని యొక్క ఉద్దేశము, ఆ ఒక్కసారే జరిగినటువంటి సంఘటనలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం రాయించినప్పుడు అక్కడ ఆ ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం రాయించినప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన లేచి చెప్తున్నాడు. పీటర్ లేచాడు. పీటర్ కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. పీటర్ ఏం కన్‌ఫ్యూజ్ అవ్వట్లేదు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి ఏంటి ఈళ్ళు ఇంత అద్భుతమైన దేవుని యొక్క సంఘటన ఇక్కడ జరుగుతుంటంటే వీళ్ళు ఇలాగ అనుకుంటున్నారేంటి అని అయితే వీళ్ళకి నేను ఏం చేయాలి అనంటే ఐ హావ్ టు గివ్ దెమ్ క్లారిటీ. నేను వీళ్ళకి ఒక స్పష్టత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు లేచి నిలబడి ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి బిగ్గరగా వారితో ఇట్లనెను. వీరు కాపురమున్న సమస్త జనుల మనుషులారా, మీకు తెలియను గాక చెవియొగ్గి 14 వచనం. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు చూడేసారా? ఇక్కడ వాడిన పదం చూసారా? ఊహ, ఊహ అంటే జస్ట్ దేర్ థింకింగ్ మాట. అంటే చాలా మంది ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి ఉంటారు. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అంటే ఏంటి? వాళ్ళు ఒకటి అనుకుంటారు. అది అలా ఊహలో ఉంటదన్నమాట. వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అలా మాట్లాడుతుంటుంటే వీళ్ళేమనుకుంటున్నారు అనంటే, ఈళ్ళు బాగా తాగేశారు. తాగేసి ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం అవ్వట్లేదని వీళ్ళు అనుకుంటున్నారు ఈళ్ళు. కదా! వీరు ఊహించినట్లు చూసారా? మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. ఆ! ప్రొద్దు పొడిచి జాము అయినా కాలేదు. ఓకేనా? అంటే ఇంకా మార్నింగ్ ఇంకా ఉన్నది. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అది ఏమనగా, అంత్యదినములందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఎందుకు పీటరు తీసుకెళ్ళి యోవేలుకి కనెక్ట్ చేస్తున్నాడు. మీకు ఇందాక అందుకనే కాంటెక్స్ట్ అని చెప్పాను.
ఓకేనా? మీకు ఇందాక ఏం చెప్పానంటే, అక్కడున్న ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్‌లో ముందు ప్యాసేజ్‌ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ చాప్టర్‌లో. అక్కడ మనకి కొంత క్లారిటీ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ క్లారిటీ రాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? యోవేలు ప్రవక్త అన్నాడు. ఎక్కడికెళ్ళిపోతున్నాడు యోవేలు ప్రవక్త? హి ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ టెస్టమెంట్. అంటే ఓల్డ్ టెస్టమెంట్‌లో ఆల్రెడీ ఈ సంఘటన సంబంధించిన విషయము దేవుడు ముందుగానే పాత నిబంధన భక్తులకు కొంత తెలియజేశాడు. కానీ వాళ్ళకి స్పష్టత లేదు. ఎందుకు స్పష్టత లేదు? అక్కడ జరగలేదు కాబట్టి. జస్ట్ అక్కడ ఉన్నటువంటి సంఘటనను వాళ్ళకి తెలియజేసినప్పుడు, ఆ విషయాలు మాత్రమే వారికి అర్థమైనయి. ఇంక వేరేది అర్థం అవ్వలేదు. చూడండి అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ అర్థమైనటువంటి విషయాలలో వారికున్నటువంటి కాన్సెప్ట్ ఏమైపోయిందనంటే, ఎన్ని దేశాల నుంచి వచ్చారు దగ్గర దగ్గరగా అంటే ఆల్మోస్ట్ 14 నేషన్స్ నుంచి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ మాట ఇందాక మీరు చదివారు కదా! 8, 9, 10 వచనాల్లో మనం చదవలేదు. ఆ మాటలు ఏమున్నాయంటే, అంతట అందరూ విభ్రాంతి మందిరి రెండో వచనము, మాటలాడుచున్న వీరందరూ గలిలయరు కారా? మనలో ప్రతివాడును ఈ మాట చూడండి చాలా ఇంపార్టెంట్ 8 వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి ఇక్కడ చూడండి 9 వచనం నుంచి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 14 నేషన్స్ నుంచి జెరూసలేంకొచ్చారు. వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది. అంటే ఆల్మోస్ట్ పెంతెకోస్తు నాటి దేశాలు యెరూషలేము నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో చూడండి. ఇవన్నీ మీరు చదివితే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతది. పార్తికేయులు, మాదీయులు, ఎలామీయులు, ఆ! దాని తర్వాత మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పుగ్రియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశమునందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులకు వచ్చిన వారు. మీరిప్పుడు ఈ మ్యాప్ మీరు చూడాలన్నమాట. రోమ్ నుంచి కూడా వచ్చేసారు. క్రీటు దాని తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళొచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలో వీళ్ళందరికీ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, యోవేలు ప్రవక్త ఏం చెప్పాడో దానిని వీళ్ళకి కనెక్ట్ చేసి చూపిస్తున్నాడన్నమాట. యోవేలు ప్రవక్త ఏం చెప్పాడు? ఆ సంఘటన యొక్క వివరణ ఏంటి? అవన్నీ అనేటువంటి దానికి మనం చూస్తే దీంట్లో చాలా ఎక్సలెంట్ థాట్ ఉంది. అంటే ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళ్తున్నప్పుడు అసల ప్రాఫెసీ ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ప్రాఫెసీ? ప్రవచనము మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రవచనాలు ఎలాగా దేవుడు ఏ ప్రవచనాన్ని ఎలాగిచ్చాడు? ఆ ప్రవచనము ఆ సందర్భంలో ఎలాగ దాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి దాన్ని మనం ట్రై చేస్తే 14 నేషన్స్ నుంచి వచ్చిన వారు ఇప్పుడు అక్కడున్నారు. వారు మేడగదిలోనేమో కొంతమందున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో కొంతమందున్నారు. వీళ్ళందరూ చూసి వాళ్ళకి ఏమంటున్నారు అంటే, "తాగేశారు బాబు" అని చెప్తుంటే, ఇప్పుడు పీటర్ లేచి యోవేలు ప్రాఫెసీని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాఫెసీ అంటే ఆ సంఘటన యొక్క వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమని ఇస్తున్నాడు చూడండి. మొదటిదేమో సంఘటన సందర్భాన్ని ఉపయోగించుకొని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ప్రవచనాత్మకమైన ఇందాక మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయము 28వ వచనంలో ఇప్పుడు మనం 17వ వచనం దగ్గర నుంచి 21వ వచనం వరకు ఉన్నదాన్ని అక్కడ యోవేలు ఆల్రెడీ ముందుగానే జ్ఞాపకం చేశాడు. ఇలా జరుగుతది. ఇలా జరుగుతదని జ్ఞాపకం చేస్తే వీళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఇంకా ఆ స్టోరీ మీరు అందుకనే నేను పోయిన వారం ఏం చెప్పాను అనంటే మొత్తం 2 అధ్యాయము, 3 అధ్యాయం అంతా చదువుకొనొస్తే మనకి కొంచెం స్పీడ్‌గా వెళ్దాం అనేటువంటి ఉద్దేశ్యం ఏంటనంటే, మీరు చదువుకుంటే ఏమవుతదంటే అది మీకు అర్థమైపోతది. వీరు యేసుని సిలువ వేశారని చెప్తున్నారు కిందకెళ్తే. అక్కడ చూడండి మీరు కావాలంటే దావీదును నేను ధారాళంగా మాట్లాడుచున్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత కిందకొచ్చిన తర్వాత స్టోరీ అంతా చెప్పిన తర్వాత మీరేం చేశారంటే, ఆ యేసునిగా వచ్చినటువంటి ఆయన్ని మీరు సిలువేశారని చెప్తున్నారు. సిలువేశారు. దాని తర్వాత కానీ దేవుడేం చేశాడు? అతనిని మరణము నుండి లేపాడు. ఈ స్టోరీ అంతా మీరు చదివితే మీకు బాగా అర్థమవుతది. ఐదోదేంటంటే మరి యేసుని హెచ్చించాడు. సిలువ వేశారు. దేవుడు ఆయన్ని మరణము నుండి లేపాడు. యేసు ప్రభుని హెచ్చించాడు. దాని తర్వాత దానికి మేమందరము సాక్షులము. కాబట్టి పశ్చాత్తాపడి ఆయనను విశ్వసించండి. చూసారండి? ఈ మొత్తము సంఘటన వివరణ ఎలాగుందో? ప్రవచనాత్మకమైంది ఒకటి. రెండోది ఆ ప్రవచనాత్మకమైన సంఘటనని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని హైలైట్ చేస్తున్నాడు పీటరు అనంటే, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని హైలైట్ చేస్తున్నాడు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని హైలైట్ మాత్రమే చేయట్లే సుమా,
అక్కడ ఏం చేస్తున్నాడు హైలైట్ చేసి ఆ పర్పస్ అంటే ఆ యొక్క ఈవెంట్ యొక్క నెట్ రిజల్ట్ ఏంటంటే అక్కడ ఉన్నవారు తర్వాత మీరు చూస్తే అంటే మీరు ఆ మూడో అధ్యాయం దగ్గరికి రెండో అధ్యాయం చివరికి వచ్చేటప్పటికల్లా మీరు ఏమంటారు తెలుసా 36 వచ్చినము ఆ ఈవెంట్ యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా వారు ఆ సంఘటనలో నుంచి జరిగిన సంఘటన పీటర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారందరూ మారు మనసు పొందుతున్నారు దగ్గరగా 3000 మంది మారు మనసు పొందారు చూసారండి అంటే ఒక్క ఈవెంట్ దేవునికి ఒక పర్పస్ ఉంది మనం మిక్స్ చేసేది దీనికి దాన్ని ఇక్కడ భాషలు మాట్లాడారు కాబట్టి మనం కూడా భాషలు మాట్లాడాలి భాషలు మాట్లాడకూడదు లేకపోతే అలా నేను ఇంకా చెప్పట్లేదు అవన్నీ అంటే నేనేమంటానంటే ఈ ఈవెంట్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి మెయిన్ పర్పస్ ఏంటి దీన్ని ఇంకొక దాంతో మిక్స్ చేసేయద్దు ఇంకొక దాన్ని దీంతో మిక్స్ చేసేయద్దు ఈ ఈవెంట్ చాలా స్పెషల్ ఈవెంట్ నేను మీకు స్టార్టింగ్ చెప్పాను లాస్ట్ వీక్ ఏమన్నానంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి ఈ ఈవెంట్ ద్వారాగా యాక్చువల్ పర్పస్ ఏంటి ఆ పర్పస్ సంఘము ఆవిర్భావము మొదటి పర్పస్ చర్చ్ ఇనాగ్రల్ మొదటిది దేవుడు ఈ పెంతెకోస్తు రోజున జరిగినటువంటి సంఘటనను బట్టే అనేక దేశాల నుంచి 14 దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఆ సందర్భములో ఆ స్థలములో జెగ్రాఫికల్గా లిటరల్గా లిటరేచర్ పరంగా ఆ లాంగ్వేజెస్ని అక్కడ ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే మారు మనసు పొందిన వారికి ఒక సంఘము స్థాపించాలి అనేటువంటిది ఈ రెండో అధ్యాయము యొక్క ముఖ్యమైన ఉద్దేశము రచయిత యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది ఆ ఉద్దేశం కాకుండా నాకు వేరేలాగా అనిపిస్తుంది నాకు ఇంకొకలాగా ఉంది లేకపోతే ఇలాగుంది అలాగుంది అని మనం అనుకుంటే అది రాంగ్గా మనం అర్థం చేసుకుంటున్నాము అని అర్థం ఇక్కడ చాలా అంటే ఈ యొక్క ఈవెంట్లో ప్రాఫెసీని ఎందుకు తీసుకొచ్చాడు అసలు మెయిన్ అసలు అంటే రచయిత ఎందుకు ప్రాఫెసీని తీసుకురావాల్సి వచ్చింది చూడండి అంటే వాట్ ఈజ్ మెంట్ బై ప్రాఫెసీ అసలు మనము చాలా అంటే అసలు ప్రవచనం అంటే ఏంటి చాలా సందర్భాల్లో ప్రవచనం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి ఒకసారి మీరు ఎవరైనా మాట్లాడతారా నేను చాలాసేపు మాట్లాడినట్టున్నాను వాట్ ఈజ్ మెంట్ బై ప్రాఫెసీ ఎస్ మీరు మైక్స్ ఆన్ చేసుకోండి మీరు అందరు లైన్లో ఉంటే ముందు జరగబోయే విషయాలని తెలియజేయడం ముందు భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలియజేయడం ఓకే గుడ్ ఇంకా ఎనీవన్ అంటే భవిష్యత్తులో జరగబోయేవి తెలియజేయడం అంటే నాకు మగపిల్లాడు పుడతాడా నాకు ఆడపిల్ల పుడతదా నాకు వీసా వస్తుందా వీసా రాదా లేకపోతే ఏ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుందా ఆ పార్టీ గెలుస్తుందా అలాగేమన్నానా లేకపోతే బ్రదర్ ఇంకేమన్నానా అంటే భవిష్యత్తులో అంటే మరి భవిష్యత్తులో అంటే చాలా ఉన్నాయి కదా ఇప్పుడు నాకు ఇంకో కంట్రీ వెళ్ళాలని ఉంది లేదా అక్కడ ఆ కంట్రీలో సువార్త చేయాలని ఉంది ఇప్పుడు మొన్న సొమాలియా గురించి నేను విన్నాను సొమాలియా గురించి వింటే అక్కడ చాలా టెరబుల్ కండిషన్స్ అంట సొమాలియాలో పరిస్థితులు ఒక బ్రదర్ ఆల్రెడీ వెళ్ళి ఒక నెల రోజులు ఉండి వచ్చాడంట అక్కడ అస్సలు ముస్లిమ్స్ దే ఆర్ వెరీ హార్టెడ్ అంట అస్సలు గాస్పెల్ కానీ క్రైస్ట్ అనే పదం కానీ అస్సలు వినడానికి వీల్లేదంట అంటే ఆయన చెప్పిన టెస్టిమనీ నేను వింటూ ఉన్నప్పుడు నాకు అనిపించింది అయ్యో ప్రభా నీ చిత్తమైతే నన్ను ఒకసారి తీసుకెళ్ళయ్యా అని ప్రార్థన చేసుకున్నాను నాకు వెళ్ళాలని ఉంది ఇప్పుడు ప్రవచనం అంటే ఎవరన్నా ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చో లేకపోతే నా గురించి తెలుసో లేకపోతే అక్కడ ఎక్కడికైనా నేను వెళ్తే పాల్ గారు మీరు ఇంకొక 2 నెలల్లో మీరు సొమాలియా వెళ్తారు అని ప్రవచనం చేస్తే అది ప్రవచనం అవుతుంది అలా అదేనా ప్రవచనం అంటే భవిష్యత్తు గురించి అంటే నేను వెళ్ళాలని అనుకుంటున్నాను సో నాకు ఆలోచన ఉంది కానీ ఆయనకి నేను వెళ్ళాలనే విషయం ఆ సేవకుడికి తెలియకపోవచ్చు నేను చెప్పలేదు ఆయనకి ఏమని కానీ ఆయన ప్రవచనం చెప్పడం అంటే అదేనా నా ప్రశ్న అది మాట దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు భవిష్యత్తులో ఫర్ ఎనీ ఈవెంట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ పరిస్థితులను బట్టి కానీ ఆయన ప్రణాళికలో భాగంగా ఇన్ ద ఫ్యూచర్ అది ఒకరి ద్వారా తెలియజేయడం గుడ్ 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 బ్రదర్ ఇంకెవరైనా మాట్లాడతారా ఎవరు మాట్లాడతలేదు వీడియోస్ వినోద్ కూడా ఆఫ్ చేస్తుంటాడు యా శాంతక్క చెప్పు సేమ్ పర్సన్స్ కి కూడా రావచ్చు కదా సేమ్ ఎవరి గురించి అయినా ప్రవచనం నాకు ముందు ఇది జరగబోతుందని దేవుడు చూపిస్తే అదే ఇది నువ్వు చేయబోతున్నావు అని
అంటే ఒక వ్యక్తికి అదే ఇప్పుడు నేను ఇందాక నా స్టోరీయే మీరు మళ్ళీ చెప్తున్నారు అంతే కదక్క? అంటే నేను సోమాలియా వెళ్తానని నేను అనుకున్నాను. ఎళ్ళాలని అనుకుంటున్నాను. పాస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు లేతే ఒక ప్రవక్త వచ్చినప్పుడు నేను నువ్వు సోమాలియా వెళ్తావని చెప్తే నాకు ఆ ప్రవచనం కనెక్ట్ అయిపోవచ్చు అనేనా మీరనేది అదేనా? అలాగేనా? అలాగే. ఓకే. గుడ్. 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 యెస్. కరుణాకర్ బ్రదర్ చెప్పండి. బ్రదర్ హ్మ్. మనం బైబిల్ పరంగా ప్రాఫెసీస్ అనంటే దేవుడు మనకి భవిష్యత్తులో జరగబోయే సంగతులని మన ముందుగానే తెలియజేయడం. ఇది ఆల్రెడీ మనకి ఆహ్, ఆహ్, ఈ రెవల్యూషన్‌లో ఏమంటే క్రీస్తు రెండవ రాకడలు ఏమి జరగనయున్నాయో ఆ హ్మ్. సంగతిని యెస్. దేవుడు ఆల్రెడీ మనకి బయలుపరిచినాడు. అది హ్మ్. ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తల కార్యాలు హ్మ్. మనం రెవల్యూషన్ టైం చూసినప్పుడు ఆ టైంకి అన్నా ముందుగా జరగబోయే సంగతులని దేవుడు మరి ఈ యోహాను ద్వారా బయలుపరిచినాడు. అది నేను ప్రొఫెసీ అనుకుంటున్నాను. యెస్ బ్రదర్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ బ్రదర్. ఎక్సలెంట్. 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 మీకు టైమ్ మరి మీరింకా మాట్లాడొచ్చు. నేను మళ్ళీ మీరు మాట్లాడదాం లేదంటే. నేను కొంచెం యాహ్! బ్రదర్. యాహ్! బ్రదర్. యాహ్! బ్రదర్. బట్ యువర్ ఎక్స్‌ప్లనేషన్ ఈస్ ఎక్సలెంట్. యాహ్! ఇప్పుడు కొంచెం మనం చూద్దాము. ఒక్క 2, 3 నిమిషాలు టైం తీసుకొని బైబిల్ బైబిల్ పరంగా ప్రవక్తలు అసల ఎవరు? బైబిల్ పరంగా ప్రవక్తలు ఎవరంటే నిర్గమాకాండంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ఏమని చెప్తున్నాడు అనంటే, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదుము. అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో మోషేతో ఏమంటున్నారు అనంటే, మాతో మాట్లాడాలి అనంటే దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం. ఎందుకంటే అక్కడ అంత సీన్ జరిగింది యాక్చువల్‌గా. నిర్గమకాండం కొంచెం 19, 18 అధ్యాయాలు మీరు చదివితే అంత పెద్ద సీన్ జరిగింది. ఆ సీన్ జరిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ప్రజలు, "అయ్యా! దేవుడు మాతో మాట్లాడితే మా పని ఔట్ ఇంకా. సో, నువ్వేం చేయాలంటే మాకుని దేవునికి మధ్యలో ఉండు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు మాతో చెప్పు. మాకు సరిపోతది" అని అంటున్నారీళ్ళు. దాని తర్వాత నిర్గమకాండం 7:1 చూడండి. "కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును." అంటే ప్రొఫెసీ అంటే ద ద అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ప్రాఫిట్ అంటే ఎవరు? వాట్ ఈస్ మెంట్ బై హూ ఈస్ ఎ ప్రాఫిట్ అండ్ వాట్ ఈస్ హిస్ ప్రొఫెసీ చాలా ఇంపార్టెంట్. బైబిల్‌లో 2 రకాలైనటువంటి ప్రవక్తలున్నారు. ఒకటి ఎవరు అనంటే టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్‌లో 2 టైప్స్. ఒకటేమో ప్రీ క్లాసికల్ ప్రాఫిట్స్ అంటాము. రెండోదేమో క్లాసికల్ ప్రాఫిట్స్ అంటాం. సో, ప్రీ క్లాసికల్ ప్రాఫిట్స్ అంటే ఎవరు వీళ్ళు? అసలు క్లాసికల్ ప్రాఫిట్స్ అంటే ఎవరు అనంటే, ప్రీ క్లాసికల్ ప్రాఫిట్స్‌లోనేమో వాళ్ళు ఎవరయ్యా అనంటే, ప్రీ క్లాసికల్ ప్రాఫిట్స్ దోస్ హూ డిడ్ నాట్ రైట్ ఎనీ ప్రాఫిటికల్ బుక్స్. ఇదేంటండి? మరి ఏమీ రాయకుండా ప్రవక్తని ఎలాగన్నారు అనంటే, దేవుడు అలా ఎన్నుకున్నాడు. కొంతమందినేమో పుస్తకాలను రాసేటువంటి వారుగా దాన్ని క్లాసికల్ ప్రాఫిట్స్ అన్నారు. పుస్తకాలేమి రాయకుండా ప్రవచనాలు చెప్పే వాళ్ళనేమో ప్రీ క్లాసికల్ ప్రాఫిట్స్ అన్నారు. అంటే ఎందుకు అలా చెప్పారు అనంటే, ఇప్పుడు దావీదు స్టోరీ ఇందాక మనం ఎత్తుకున్నాం గదా! బెర్షెబాతో చేసిన దానికి ప్రాఫిట్‌ని పంపిస్తాడు దేవుడు. పంపించి "నువ్విలా చేసావు కాబట్టి నీ తప్పును ఒప్పుకో." నువ్వే, అది నువ్వే అని అంటున్నాడు. అంటున్నప్పుడు వెంటనే తనేం చేస్తాడంటే రికలెక్ట్ చేసుకొని, అమ్మో! నేనే కదా! దేవుడు నాకు డైరెక్ట్‌గా దేవుడు మాట్లాడకుండా ఏం చేసాడు అనంటే, నేను చేసినటువంటి పొరపాటు లేదంటే దేవుని నుండి నేను దూరముగా ఆజ్ఞలను మీరాను. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం కొంచెం చాలా జాగ్రత్తగా. దేవుని నుండి ఆజ్ఞలను మీరినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసి నాతాను ప్రవక్త వచ్చి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఏమీ రాయలేదు. ఆయన బుక్ రాయలేదు పర్టిక్యులర్. కానీ సమూయేలు రాసాడు. అంటే ఆయన జరిగిన సంఘటన సమూయేలు రాసాడు. కానీ ఆయన వ్యక్తిగతంగా రాయలేదు. సో, ఇలా రాయలేని వాళ్ళని ఏమన్నారు అనంటే ప్రీ క్లాసికల్ ప్రాఫిట్స్. అంటే డైరెక్ట్‌గా ప్రజల దగ్గరికెళ్ళిపోయి డైరెక్ట్‌గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు
ఫలానాది మీకు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? అంటే ఏదో భవిష్యత్తులో బాగుంటదనో లేకపోతే బాగోదని కూడా కాదు. నీవు ఏం చేసావనంటే దేవునికి దూరముగా జీవించావు పలానా పరిస్థితిలో. అది నువ్వు సరి చేసుకో అని చెప్తున్నాడన్నమాట. అది మెయిన్ ఎజెండా అది. అంటే పర్పస్ చాలా ఇంపార్టెంట్. మనం ఐడెంటిఫై చేయకపోతే మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. క్లాసికల్ ప్రాఫిట్స్ ఎవరు అనంటే క్లాసికల్ ప్రాఫిట్స్ ఏమో వీళ్ళెవరు అనంటే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళారు. చెప్పవలసిన దేవుని హెచ్చరికలు చెప్తూనే ఉన్నారు. దేవుడిచ్చేటువంటి ఆదరణ విషయాలు కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అదే సమయంలో చెప్పడము మాత్రమే కాకుండా, ఆ చెప్పిన విషయాల్ని పుస్తక రూపంలో రాసిన వారు కొంచెం అంటే ఎడ్యుకేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నదేమో అని అనుకోవడానికి వీలుంది. కానీ మనకి క్లారిటీ తెలీదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళని క్లాసికల్ ప్రాఫిట్స్ అన్నారు. అందుకని బుక్స్ రాశారు. తాను అన్‌ఎడ్యుకేటెడ్ అని మనం అనడానికి లేదు. బుక్స్ రాయలేదు అంతే. ఆయన ఎడ్యుకేటెడా, అన్‌ఎడ్యుకేటెడా మనకు తెలీదు. వీళ్ళేమో క్లాసికల్ ప్రాఫిట్స్ ఏమో ప్రజలను హెచ్చరించారు, ప్రజల్ని ఆదరించారు, ప్రజల్ని భవిష్యత్తు కొరకు నిరీక్షణ చూపించారు. అదే సమయంలో పుస్తకాలను కూడా రాశారు. ఎవరు వీళ్ళు? యెషయా, ఇర్మియా వీళ్ళందరూ ప్రాఫిట్సే. అందుకనే మేజర్‌గా 16 ప్రాఫిటికల్ బుక్స్ మొత్తము బైబిల్‌లో మనకుంటే 39 పాత నిబంధనలో ఉన్న వాటిలో 16 పుస్తకాలు ప్రవచన పుస్తకాలున్నాయి. కానీ ఈ 16 ప్రవచన పుస్తకాలలో దగ్గరగా అంటే ఒక 3 పుస్తకాలు అంటే పోస్ట్ ఎక్సైల్ బుక్స్‌లో హగ్గై, జకర్యా, మలాకి తీసేస్తే రిమైనింగ్ ఆల్‌మోస్ట్ 13 ప్రాఫిటికల్ బుక్స్ కింగ్స్ పీరియడ్‌లోనే రాశారు. కింగ్స్ పీరియడ్‌లోనే హెచ్చరించారు. కింగ్స్ పీరియడ్‌లోనే చెప్పడం జరిగింది. ఎందుకు కింగ్స్ పీరియడ్‌లో ఎందుకు ఎక్కువ మంది కింగ్స్ పీరియడ్‌లోనే వచ్చారు? దేవుడు ఎందుకు రాయించాడు అనంటే సింపుల్ ఆన్సర్ ఉంది దీనికి మళ్ళీ. మీరు కన్‌ఫ్యూజన్ ఏమి అవసరం లేదు. ఎందుకు అనంటే అసలు కింగ్ రావడానికి సౌలు కింగ్‌గా ఏర్పాటు చేసుకోవడానికంటే ముందు జరిగిన స్టోరీ ఏంటనంటే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నేనే మీకు రాజుగా ఉంటానని చెప్పాడు. వాళ్ళేమన్నారు? మాకు రాజొద్దు. అంటే మీరు రాజుగా వద్దు. మాకొక భౌతికపరమైన వ్యక్తి మాకు రాజుగా కావాలని అడిగారు. సో, రాజుల కాలంలో ప్రవక్తలు చేసినటువంటి మేజర్ పని 13 మంది ప్రవక్తలను పంపించాడు రాజుగా. రాజుల కాలము కింగ్స్ పీరియడ్ అంటాం. అది మనం మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు అయిపోయేటప్పటికల్లా మేజర్ ప్రాఫెసీస్ అన్నీ ముందు ప్రీ ఎక్సైల్ టైమ్‌లోనే వచ్చేసాయి. పోస్ట్ ఎక్సైల్ ప్రాఫిట్స్ అంటాం మనం. అందుకనే మళ్ళీ తర్వాత పోస్ట్ ఎక్సైల్ ప్రాఫిట్స్ అంటే చెర నుంచి బయటకొచ్చిన తర్వాత అంటే 70 సంవత్సరాలు దానియేలు చెర అంటే ఇన్ ద సెన్స్ నెబుకద్నెజర్ చెర నుంచి వచ్చిన తర్వాత ముగ్గురు మాత్రమే దేవుడు పంపించాడు. దాన్ని మనం పోస్ట్ ఎక్సైల్ ప్రాఫిట్స్ అంటాం. వాళ్ళని కూడా క్లాసికల్ ప్రాఫిట్సే. కానీ మేజర్ ప్రాఫెసీ అంతా కూడా పాత నిబంధనలో ఎక్కువ శాతము రాజుల కాలం దగ్గరే జరిగింది. ఎందుకు అనంటే వారు దేవుని యొక్క రూలింగ్‌ని వారు వద్దనుకొని దే వాంట్ హ్యూమన్ కింగ్ అంటే మానవపరమైన రాజుని వారు కోరుకున్నారు కాబట్టి దేవుడు ఇలా మానవపరమైన రాజును కోరుకున్నప్పుడు ఆ రాజు తప్పిపోతున్నప్పుడు ఆ ప్రజలు ఆ రాజు విషయాలు వినలేనప్పుడు లేదా రాజే తప్పిపోయి ప్రజల్ని కూడా ఆధ్యాత్మికమైన ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం చేయవలసి వచ్చిందనంటే హీ స్టార్టెడ్ టాకింగ్ విత్ పీపుల్ త్రూ ప్రాఫిట్. ఇది మనకు అర్థం అవ్వాలి. అంటే ప్రవచనము అనేటువంటి దానికి మనం ఇంతసేపు మాట్లాడుకున్నామని కాదు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మాట. అంటే ఈ ప్రవచనాలు ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రవచనాలకి అప్పుడు బిబ్లికల్ ప్రాఫిట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అందుకని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ద కంటెంట్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఈజ్ అకార్డెన్స్ విత్ ద నీడ్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద కింగ్డమ్ స్టేట్. అంటే అక్కడున్న సందర్భాన్ని బట్టి రాజుకి లేదా అక్కడున్న ప్రజలకి దేవుడు వారికి అనుగుణమైనటువంటి ప్రవక్తల్ని పంపించడం జరిగింది. ప్రవచన సాహిత్యం అంటే హూ ఈజ్ ఎ ప్రాఫిట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో వాట్ ఈజ్ ప్రాఫెసీ? హూ ఈజ్ ఎ ప్రాఫిట్ అని మనం చూస్తాం ఇందాక ఇప్పటి వరకు. ఇప్పుడేమో అసలు ప్రాఫిటికల్ లిటరేచర్ అంటే ఏంటంటే బైబిల్ గ్రంథములో ఉపయోగపడిన ప్రవచన సాహిత్య ప్రధానంగా 2 రకాలైనటువంటి ప్రవచన సాహిత్యాలు ఉన్నాయి. ఇందాకేమో ప్రవక్తలు 2 రకాలని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ప్రవక్తలు 2 రకాలు. క్లాసికల్ అండ్ ప్రీ క్లాసికల్ అండ్ క్లాసికల్. ఓకేనా? ఇప్పుడేమో లిటరేచర్ అంటే వాళ్ళు రాసిన లిటరేచరు
ఎన్ని రకాలు ఉంది అనంటే ఇది కూడా 2 రకాలైన లిటరేచర్స్‌లో రాశారు వాళ్ళు. ఏం రాశారు? ఇది మనకు తెలియకపోతే అన్నీ కలిపేసుకుంటామాట. అంటే ఏది సెగ్రిగేట్ చేసుకోకపోతే అన్నీ కలగొలిపేసుకొని మీదేసుకొని దీనికి ఇదే, దీనికి ఇదే అని అనుకుంటాం. సో, ప్రొఫెసీ ప్రాపర్ ఏంటనంటే సందర్భ సహితమైన ప్రవచనం మొదటిది. రెండోదేంటంటే అపోకాలిప్టిక్ ప్రవచనము. అంటే అపోకాలిప్టిక్ ప్రవచనం అంటే ఏంటి? అసలు ఆ సందర్భ సహితమైన ప్రవచనం అంటే ఏంటి? చూడండి కొంచెం స్పీడ్‌గా వెళ్ళిపోతాను. అంటే అవసరం దగ్గర నేను ఆగుతున్నాను, అవసరం లేని దగ్గర స్పీడ్ వెళ్తానని చెప్పాను కదా! కొంచెం మీరు జాగ్రత్తగా వింటే సరిపోతది. ఓకే. సందర్భ సహితమైన ప్రవచనం అంటే ప్రొఫెసీ ప్రాపరు అపోకాలిప్టిక్ ప్రొఫెసీ అంటే ఏంటి అనంటే వీళ్ళు సందర్భ సహితమైన ప్రవచనం అంటే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, హోషేయ, మలాకి అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భములో మాత్రమే వాళ్ళు ప్రవచనాలు చేశారు. అది అక్కడున్న పరిస్థితులకి మాత్రమే అనుగుణమైనవి. మరి అపోకాలిప్టిక్ అంటే ఏంటినంటే డానియేల్. ఇందాక బ్రదర్ కరుణాకర్ గారు చెప్పినప్పుడు నేను అందుకని ఎక్సలెంట్ అని ఎందుకన్నానంటే, భవిష్యత్తులో జరగబోయేటువంటి దాని గురించి కూడా దేవుడు ఆయన రాజ్యానికి సంబంధించింది, ఆయన రాజు అనేటువంటి దానికి తెలియజేయడం కొరకు మాత్రమే రాయబడినవి. చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి అపోకాలిప్టిక్‌లోని ఏమేమొస్తాయి అనంటే కొంచెం మిక్సింగ్ ఉంది దీంట్లో కూడా. కానీ యెషయాలో గాని, కొంచెం ఇది గాని మేజర్‌గా ఉన్నవేంటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి దాని గురించి రాసేదాన్ని అపోకాలిప్టిక్ అంటాం. సందర్భ సహితం అంటే ప్రొఫెసీ ప్రాపర్ అంటే ఏంటంటే అప్పుడు ఆ ప్రవక్త అక్కడే ఉండి, ఆ ప్రవక్త చెప్పినప్పుడే కొన్నిసార్లు జరిగినప్పుడు దాన్ని మనము సందర్భ సహితమైనది అంటాం. మేజర్‌గా సందర్భ సహితమైనది దేని చుట్టూ తిరుగుతది అనంటే మెస్సియా చుట్టూ వెళ్తది. ఇశ్రాయేల్ రాజ్యము, ఇరుగు పొరుగు రాజ్యాల గురించి, ఇశ్రాయేల్ శత్రువుల గురించి, ఇశ్రాయేల్ జాతి గురించి, ఇశ్రాయేల్ తమ పాపముల నుండి రక్షించి తాను అబ్రహాముతో చేసిన నిబంధనను స్థిరపరచడానికి మెస్సియా రాబోచున్నాడనేది ప్రవక్తల గ్రంథం యొక్క సారాంశము. ప్రవక్తల యొక్క చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రవక్తల యొక్క మేజర్ సారాంశం ఎయిదర్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఆర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. మేజర్‌గా ప్రొఫెసీ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అనంటే ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయారు. వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి మొదటిది. రెండోదేంటనంటే యేసుక్రీస్తు ప్రభువారే రాజు. ఆయనే శాశ్వతమైన రాజు అని పాత నిబంధన భక్తులకి ప్రవచనం మెస్సియా గురించిన విషయాలు చూపించారు. ప్రజలను సరిచేశారు, రాజుని సరిచేశారు. మూడోదేంటనంటే భవిష్యత్తులో వచ్చేటువంటి రాజు శాశ్వతమైన రాజు వస్తున్నాడు. ఆ రాజు ఏం చేయబోతున్నాడు అనంటే ఈ రాజ్యాన్ని ఏదైతే ఇందాక అనుకున్నాం కదా! సౌలు ద్వారాగా రాజ్యం స్థాపించబడి ఆ రాజు ఏం చేశాడు? తప్పు చేసిన తర్వాత సౌలు చచ్చిపోయి దావీదుని చేసి దావీదు తర్వాత సొలొమోను తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయి ఉత్తరానికి దక్షిణానికి అంటే సౌత్ అండ్ నార్త్ వెళ్ళిపోయి రెహబాము దాని తర్వాత యెరోబాము రాజులైపోయి వీళ్ళు మళ్ళీ రాజ్యం అయిపోయి వీళ్ళందరూ వెయిటింగ్ ఏంటనంటే మాకు మంచి రాజు రావాలి. ఆ రాజు ఎవరని ప్రవక్తలు చెప్తారంటే మెస్సియా వస్తున్నాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. యెషయా గ్రంథకర్త రాసినప్పుడు గాని, ఇర్మియా రాసినప్పుడు గాని ప్రవచనము ద హోల్ ప్రొఫెసీ ఒక్క మాటలో చెప్పాలి అనంటే నన్ అండ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఎయిదర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. మన సొంత స్టోరీ ఏమీ లేదండి ప్రొఫెసీలో. మీరేమనుకోద్దు దయచేసి నన్ను. ఓకేనా? ఎవరైనా కూడా నా భవిష్యత్తు గురించి దేవుడు నాతో మాట్లాడతాడు. నేను లేఖనాలు చదువుకోవడం వల్ల నాకు దేవుడు బయలుపరుస్తాడు తప్ప, ఆ భవిష్యత్తులో జరిగేది కూడా లేఖనాల్లో ఉండి నా పట్ల దేవుడు జరిగించవలసింది నా లేఖనాల్లో చూపిస్తాడు. ఎవరినో వాడుకొని ఆ దైవజనుడు, ఈ దైవజనుడు, ఆయన పెద్ద దైవజనుడు, ఈయన చిన్న దైవజనుడు, ఆయన చాలా ఉన్నాయి. ఇవేమీ బైబిల్‌లో అయితే నాకైతే కనబడతలేదు. ఇక్కడ ఉన్న దాంట్లో కూడా థియాలజీ ప్రాపర్, ప్రొఫెసీ ప్రాపర్‌లో ఏంటంటే ద మెస్సియా ఈస్ ద మెయిన్ సోర్స్. యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యము, ఆయన రాజ్యం ఎలా వస్తదో, ఎవరెళ్తారో, ఎందుకు వెళ్లరో, ఆళ్ళెందుకు తప్పు చేశారో, ఆ తప్పు చేస్తే ఏం శిక్ష వస్తదో అవన్నీ ప్రవచనాత్మకమైనయే. అంటే అల్టిమేట్ పాయింట్ ఏంటనంటే ప్రొఫెసీ షుడ్ రొటేట్ అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ క్రైస్ట్. ఆయన కాకుండా ఇంకే ప్రవచనము ఆయనకు అవసరం లేదు.
మనకు అవసరం ఉండొచ్చు చాలా అవసరాలు. మనకి ప్రవచనాలతో చాలా అవసరం ఉంటే ఉండొచ్చేమో గానీ, ఆయనకి ఆ ప్రవచనాలతోటి అవసరం లేదు. సో, కాబట్టి మెయిన్ ప్రొఫెసీ ఇప్పుడు ఇక్కడ అందుకని ఇందాక నేను యోవేలుని ఎందుకు జ్ఞాపకం చేశాడు? అక్కడొచ్చిన ప్రశ్న ఇది మనకి. యోవేలు జ్ఞాపకం చేయడానికి ఆల్రెడీ రాబోయేటువంటి ఆ మాట మళ్ళీ మీరొకసారి చూడండి. 20 వచనం 19, 20 రెండో అధ్యాయము 19 గాని, 20 గాని మీరు మరొకసారి చదివితే ఎక్కడ జరగబోయే దాని గురించి రాస్తున్నాడు అనంటే 19 వచనం, రెండో అధ్యాయం 19 వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవరించి కలగజేసెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు చూసారా? ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడుదురు. ప్రొఫెసీ ఏముందండి? నాకు మగ పిల్లాడు పుడతాడు. మీకు వీసా వస్తది. దాని తర్వాత మీకు మీ కుమార్తెకి వెంటనే పెళ్లయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ పెళ్లవుతది. దాని తర్వాత లాస్ ఏంజెల్స్ అగ్నితో కాలిపోద్దని 50 సంవత్సరాల క్రితం ఒకాయన చెప్పాడంట. అది ఇప్పుడు జరిగిందంటున్నారు. అది 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు చెప్పాడో, ఎందుకు చెప్పాడో, ఎవరు చెప్పారు, అసలు కాలుతదని చెప్పాడా, అసలు ఏమి మనం ఆలోచన చేయం. ప్రవచనం అనగానే అమ్మో! జరిగిపోయిందని. కాదంటే ప్రవచనము ఇట్ షుడ్ రొటేట్ ఇన్ అండ్ అరౌండ్ మెస్సియా లేకుండా అంటే ఇది ఏది జరిగినా కూడా ఈ ఈవెంట్ ఇట్ షుడ్ కనెక్ట్ టు ద ఎటర్నల్ కింగ్డమ్. ఎటర్నల్ కింగ్డమ్‌లో ఎటర్నల్ కింగ్ ఎవరు అనంటే రాజు ఆయనే. సో, ఆయన దానికి కనెక్ట్ అవ్వాలి ప్రతీదీ కూడా. కనెక్ట్ అవ్వకుండా నా సెల్ఫ్ గ్లోరీ కోసమో, నా సెల్ఫ్ యాంబిషన్స్‌ని రీచ్ అవ్వడానికో, నా సెల్ఫ్ అంటే కొన్ని గోల్స్ పెట్టుకొని, నా యాంబిషన్స్ పెట్టుకొని దానికి రీచ్ అవ్వడానికి ఎళ్లి వాళ్ళు ప్రవచనం చెప్తే జరిగిందా అంటే అది కాదు. మగపిల్లాడు పుడతాడని చెప్పారు. మా చర్చ్‌లో ఒక ఆయనకి. ఒక ఆయన కాదు వాళ్ళ ఇంటి దగ్గరోళ్ళకి. చెప్తే ఈళ్ళు ఎళ్లారు. మాకెవరు పుడతారనంటే, మీకు మగపిల్లాడు పుడతాడని చెప్పాడాయన. అక్కడున్న పాస్టర్ గారు ఎవరో చెప్తే, ఈళ్ళు పాపం ఇంక మగపిల్లాడని ఫుల్ సంతోషపడిపోతున్నారు. 9 నెల్లో, 8 నెల్లో ఉంటది కదా! ఆ క్యారింగ్ టైమ్ అంతా ఫుల్ సంతోషం మగపిల్లాడు. పాస్టర్ గారు చెప్పారు. దైవజనుడు చెప్పారు. ఇంక మాకు మగపిల్లాడు పుడతాడు. సూపర్ బావుంది. తీరా చూస్తే ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే మళ్ళీ వీళ్ళెళ్లారు అక్కడికి. వెళ్ళి అయ్యగారు ఏంటి అయ్యగారు మీరు మగపిల్లాడు పుడతారన్నారు. మాకు ఆడపిల్ల పుట్టింది అని అడిగారు. ఆయన అన్నాడంట మీకు విశ్వాసం లేదు. అందుకని మీకు ఆడపిల్ల పుట్టిందా? సింపుల్‌గా తప్పిపోయింది కదా! ఆయన తప్పు చెప్పాడని చెప్పట్లేదు. చెప్పలేదు కూడా. చెప్పడు కూడా. ఏం చెప్పాడంట చక్కగా మీకు విశ్వాసం లేదు. నేనైతే ప్రవచనం చెప్పింది రైటే. మీకు కూడా విశ్వాసం ఉండుంటే ఏమయ్యుండేదంటే మీకు మగపిల్లాడు పుట్టి ఉండేవాడు. అంటే మగపిల్ల పుట్టాలా? ఆడపిల్ల పుట్టాలా? ఎవరు డిసైడ్ చేస్తారండి? ప్రవక్త డిసైడ్ చేస్తాడా? దేవుడు డిసైడ్ చేస్తాడా? అంటే చూడండి అంటే మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే అందుకనే బిబ్లికల్ టెక్స్ట్ ఎందుకు ఇంపార్టెంటు. మనము చదువుతున్న ప్యాసేజ్ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడు దాంట్లో? ఆ రాయించిన విషయాల్లో దేవుడు ఏమి మహిమపరచబడ్డానికి రాయబడింది? మానవుడికి గ్లోరీ రావాలా? లేతే దేవునికి గ్లోరీ రావాలా బైబిల్ ద్వారాగా? మన లైఫ్స్ ద్వారాగా దేవుడు గ్లోరీ రావాలా? మనకి గ్లోరీ రావాలా? చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం అంటే యోవేలు రాసినటువంటి ప్రవచనము. ఏంటి ఆ ప్రవచనము? ఎందుకు రాశారు? ఆ ప్రొఫెసీ ఎందుకు రాయవలసొచ్చింది? చూడండి చాలా ఇంపార్టెంట్ మనకి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతా ఉంటుంటే అపోకలిప్టిక్ ఎందుకనంటే అనే పదము గ్రీక్ పదము నుండి వచ్చినటువంటిది. ఇది అర్థము బహిర్గతం లేదా వెలికి తీసే లేదా ఆవిష్కరించబడ్డం అనేటువంటిది. బహిర్గతము, బయలుపరచు, తెర తొలగింపు, దాచబడినది బయటికి తీసుకురావడం అనేటువంటిది అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఈ స్లైడ్ మీకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతది మీకు. అంటే ప్రవక్తలకి, యాజకులకి, రాజుకి ఉన్నటువంటి తేడా చాలా పెద్ద తేడాలున్నాయి. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే 3 ఆఫీసెస్ ఒకటే ఆఫీస్ అనుకుంటాము. లేదా 3 వేర్వేరు ఆఫీసులు అనుకోని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. ఆఫీస్‌లో దేవుడు ఏమిచ్చాడు ప్రవచనాలకి అనంటే ప్రాఫిట్ నోయింగ్ ద ట్రూత్, కన్విక్షన్స్, స్క్రిప్చర్, థియాలజీ. కింగ్ ఏమో డూయింగ్ స్కిల్స్, ప్రాసెస్, స్ట్రాటజీస్, ఫిలాసఫీ అండ్ మినిస్ట్రీ. ప్రీస్ట్ ఏమో బీయింగ్ షెపర్డింగ్, కేర్, ఎఫెక్షన్ ఫర్ క్రైస్ట్ అండ్ డివోషనల్ లైఫ్. అంటే చూడండి ఎవరి రోలు వారు ప్లే చేస్తూ ఉంటారు. ఇది మీకు ఈ స్లైడ్ ఇంకా బాగా అర్థమవుతది. దేవుడు
ప్రజలు. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు, ప్రజలు. ఈ యారోస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎవరు ఎలాగా ఎవరితోటి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంటది. దేవుడు, ప్రజలు. దేవుడు ప్రజలతో మాట్లాడాలి అనంటే దేవుడికి ఎవరు కావాలి? ప్రవక్త కావాలి. దేవుడికి అవసరం లేదు యాక్చువల్‌గా. దేవుడు డైరెక్ట్‌గా మాట్లాడగలడు. కానీ ఇందాక మనం నిర్గమకాండంలో ఏం చూసాము? అయ్యా! మీరు మాట్లాడితే మేము చచ్చిపోతాము అని అన్నప్పుడు దేవుడు ఏం చేయవలసొచ్చిందంటే మోషేని ఒక ప్రవక్తగా వాడుకోనవలసిన సందర్భం ఏర్పడిందక్కడ. అందుకని ఇప్పుడు దేవుడు ప్రవక్త ద్వారాగా ప్రజలతో మాట్లాడుతున్నాడు. దీన్ని మనం ఏమంటున్నాము? ప్రాఫిటికల్ ఆఫీస్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ప్రజలు దేవుడితో మాట్లాడాలనుకోండి ఒకవేళ, వాళ్ళనేమంటున్నామంటే యాజకుడికి తెలియజేస్తే, యాజకుడు ఏం చేస్తాడు అనంటే దేవుడికి తెలియజేస్తాడు. ఈయన్నేమంటున్నాము? ప్రీస్ట్ అంటున్నాం. అంటే మనం అల్టిమేట్‌గా దేవుడు మనతో మాట్లాడడు డైరెక్ట్‌గా. మనము దేవుడితో మాట్లాడం. ఇది ఓల్డ్ టెస్ట్‌మెంట్. న్యూ టెస్ట్‌మెంట్ కాసమా? ఓకే. సో, ప్రవక్త ద్వారాగా మాట్లాడితేనేమో అది మనకి తెలియజేస్తే దాన్ని దేవుడు, ప్రవక్త, మనము అంటున్నాము. మనము ఏదన్నా విషయాలు విన్నపించాలి అనంటే మనం ఏం చేస్తామంటే ప్రవక్తకి చెప్పమిప్పుడు. అప్పుడున్న పాత నిబంధనలో యాజకుడికి తెలియజేస్తే యాజకుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. తప్పు చేస్తేనేమో బలులర్పించేవాళ్ళము, అర్పణలు చేసి ఆ పాపాన్ని క్షమించమని అడిగేవాళ్ళము. ఒకవేళ విషయాలు వివరంగా చెప్పాలి అనంటే యాజకుడి ద్వారాగా దేవునికి తెలుస్తుండేది. ఇప్పుడు చూడండి రెడ్ చూడండి ఒకసారి. రెడ్ ఏంటో తెలుసా? ఈ రెడ్ ఏంటంటే దేవుడు మాట్లాడడు. ఓకేనా? దేవుడేం మాట్లాడడు. ప్రవక్త మాట్లాడతాడు ప్రజలతో. ఇందాక మనం దేవుడు మాట్లాడింది ప్రజల దగ్గరకొచ్చింది. అదేమో బ్లూ లైను. రెడ్ లైన్ ఏంటంటే దేవుడు ప్రవక్తతో ఏమీ మాట్లాడడు. కానీ ప్రవక్త ప్రజలతో మాట్లాడతాడు. ఎందుకు? పాపులారిటీ కోసం. ఘనత కోసం. అంటే షోయింగ్ చూపించడానికి. అది మాట్లాడినప్పుడు వాళ్ళేమంటారు? ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే ప్రజలు యాజకుడికి చెప్పుకుంటే మాకు ప్రార్థన చేయయ్యా అనంటే యాజకుడు దేవుని దగ్గరికి తీసుకెళ్ళడు. యాజకుడు నేను చేస్తాను ప్రార్థన అని అంటాడు. చెప్పడు దేవునికి. అంటే ప్రార్థన చేయడమాట. వాళ్ళేమంటారు అనంటే 2 కేసెస్ కూడా రెడ్ లైన్ కేసెస్ ఏంటనంటే ఫాల్స్ ప్రాఫిట్ అలాగే ఫాల్స్ ప్రీస్ట్ మాట ఈళ్ళు. ఓన్లీ ఆ బ్లూ లైన్ మాత్రమే మనము ఏమనాలి అనంటే ట్రూ ప్రాఫిట్ ఏం చెప్తాడు అనంటే దేవుని దగ్గర విన్నవి చెప్తాడు. అది దేవునికి సంబంధమైన విషయాలు మాత్రమే ఉంటాయి. ఇందాక నుంచి మనం అదే మాట్లాడుకున్నాం. దేవునికి సంబంధించిన విషయాలు ఏంటి అనంటే సరిచేసే విషయాలు, సవరించుకునే విషయాలు, ఆదరించబడే విషయాలు, ఆయన రాజ్యం సంబంధమైన విషయాలు, భవిష్యత్తులో మిలీనియం కింగ్డమ్‌లో జరిగేటువంటి విషయాలు. అవి కాకుండా చెప్పేవన్నీ కూడా ఫాల్స్ ప్రాఫెసీస్. మనకి కావాల్సినవి మనం వినాలనుకునేవి వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ గ్లోరీ వస్తా ఉంటది. వాళ్ళు ఎక్కువ ఎగ్జాంప్లిఫై అవుతా ఉంటారు. వాళ్ళకి డబ్బులెళ్తా ఉంటాయి. ఎక్కువ మందికి బాగా డబ్బులు పంపిస్తా ఉంటారు. అలాగే సేమ్ ఫాల్స్ ప్రీస్ట్ కూడా ఆహ్, ప్రార్థన చేస్తామని చెప్తాడు. కానీ ప్రార్థన చేయడు. అప్పుడు ఆయన కూడా ఏమంటామంటే ఫాల్స్ ప్రీస్ట్ అంటాం. ఓకేనండి. సో, ప్రవక్త డైరెక్ట్‌గా దేవుడితోటి మాట్లాడేటువంటి సందర్భం ఉంది. దేవుడితోటి మాట్లాడే మళ్ళీ ప్రవక్త దేవుడికి కూడా మళ్ళీ మాట్లాడతాడు. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్. కొంత మీకు అంటే అర్థమైతే ఇంకా మంచిది. సో, ఇక్కడ ప్రొఫెసీ ఆయన కాలంలోనే నెరవేరుతది. రెండోది వెనువెంటనే నెరవేరొచ్చు. ఎప్పుడు నెరవేరుతది అనంటే కొన్నిసార్లు మనకి కన్‌ఫ్యూజన్‌లో ఉంటాంమాట. అయ్యో! పాస్టర్ గారు చెప్పారు. నా మీద ప్రవచనం చెప్పారు. మగ పిల్లాడు పుడతది. లేదంటే నేను అలాగొస్తది, ఇలా వస్తదని చెప్పారు. ఇంకా జరగలేదేంటి అంటే అది అసలు కానే కాదని చెప్పాను. రెండోది దేవుడు ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనము ఎలాగుంటదనంటే వెంటనే నెరవేరొచ్చు. లేతే వెనువెంటనే కొంచెం ఆగిన తర్వాత నెరవేరొచ్చు. లేదా సమీప భవిష్యత్తులో ప్రవచనం రావచ్చు. లేదంటే లాంగ్ ఫార్ ఫ్యూచర్‌లో జరగొచ్చు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండి మనం అర్థం చేసుకోవాలి. 2 సార్లు ఒక్కొక్కసారి ఒకే ప్రవచనము 2 సార్లు నెరవేరుస్తది. దానిది ద్వంద్వ అంటే డ్యూయల్ ప్రాఫిటికల్ అంటే దాన్ని అలాగని అంటాము. ఇంకోటేంటో తెలుసా? విరామ ప్రవచనం అంటే గ్యాప్ ఉంటదన్నమాట. ఇప్పుడు మనం ఇందాక చదివిన యోవేలు ప్రవచనము ఒక గ్యాప్ ఉండి చదవబడినటువంటి నెరవేరబోయేటువంటి ప్రవచనం. ఏంటి అది? మొదటిదేమో అక్కడున్న వారు ఆ! ఆత్మచేత నింపబడి, కుమ్మరించబడి, కుమారులు, కుమార్తెలు ప్రవచించి భాషల్లో మాట్లాడతారు. ఇది మొదటిది. రెండో విరామం అంటే ఏంటంటే అక్కడ అయిపోయిన తర్వాత అంటే ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఏంటి? ఈ ఈవెంట్ ఏంటి అనంటే ఈ రెండో అధ్యాయంలో జరిగిన ఈవెంట్ ఏంటి అని లెగిస్తున్నాడు. పీటర్ లెగిస్తున్నాడంటే ఇది ఆల్రెడీ ఇట్ వాస్ ప్రొఫెసీ. నౌ ఇట్ ఈస్ కమింగ్ ట్రూ. మీరు వినండి, చూడండి ఇది అక్కడిదని చెప్తున్నాడు.
రెండోది ఏం చెప్తున్నాడు అనంటే 18, 19, 20 ఏంటి అనంటే 21 ఏంటనంటే భవిష్యత్తులో జరగబోయేది. ఇది ఇంకా జరగలేదు ఇది ఇప్పుడు. ఇంకా సూర్యుడు, చంద్రుడు నల్లగా అయిపోలేదు. సూర్యుడు, చంద్రుడు నల్లగా అవ్వలేదు కాబట్టి ఇంకా ఎక్కడున్నామనంటే అది జరుగుతది భవిష్యత్తులో. దేనికోసము? ఆయన శాశ్వతమైన రాజ్యం రావడానికి జరగబోతుంది. అది పీతరు రాసిన పత్రికలోనే ఈ ప్రవచనము ఈయనకిక్కడ బాగా అర్థమైంది కాబట్టి అపోస్తల కార్యాల్లో ఇదే పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే, కొత్త ఆకాశము, కొత్త భూమి గురించి మాట్లాడుతూ, ఈ పంచభూతములు మహావేండ్రముతో, అగ్నితో లయమైపోతాయి అని చెప్తాడనమాట. చూడండి అంటే ఈ ఈ ఈ ప్రొఫెసీయే. ఇక్కడ చెప్పబడిందే అక్కడ జరుగుతుందన్నమాట. అంటే ఆహ్, విరామం వచ్చింది. అంటే గ్యాప్ వచ్చిందన్నమాట. అంటే ప్రొఫెసీ కంప్లీట్‌గా చెప్పేసారు. కానీ పార్షియలే ఫుల్‌ఫిల్‌మెంట్ అయింది. ఇంకా స్టిల్ హాఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందన్నమాట. సో, ఈ హాఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఏమవ్వాలని రాసాడక్కడ అది మనం చూడాలన్నమాట. అందుకనే కాంటెక్స్ట్. ఏమవుతదంట? రాబోయే దినాల్లో మొత్తము ఈ ప్రపంచమంతా పంచభూతాలన్నీ కూడా, ఈ భూమి అన్నీ కూడా ఏమవుతాయనంటే లయమైపోతాయి. లయమైపోయి ఏం జరుగుతది లయమైపోయి అంటే సూర్యుడు, చంద్రుడు వారి యొక్క రూపురేఖలు మారిపోయి, వారి యొక్క పరిస్థితులు మారిపోయి, వారి యొక్క విషయాలు మారిపోయి ఏమవుతది అనంటే మొత్తమంతా స్మాష్ చేసేస్తాడంట. చేసిన తర్వాత ఏమవుతది? చూడండి కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన చంద్రుడు రక్తముగా మారిపోతాడు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణలోకొస్తారు. రెండో అధ్యాయము ఇంకా అవ్వలేదు. ఇంకా చాలా ఉంది. మీరు అందుకని మిమ్మల్ని చదువుకోమని చెప్పాను యాక్చువల్‌గా. అంటే అంతా వివరించడానికి మనం కొంచెం వివరించడానికి ఇంతసేపు పట్టింది మనకి. అంటే మీరు చదివితే ఏమవుతదనంటే కొంచెం ముందుగా చదువుకొనొస్తే మనకున్న టైంలోని అది మంచం చక్కగా నేను చెప్పేదానికి మీరు చదివిన దానికి అర్థమవుతది. అల్టిమేట్ పాయింట్ ఏంటని చెప్పాను? సాల్వేషను పాయింట్ గురించిన ప్రస్తావన అక్కడ రాయబడినటువంటి సందర్భము రాస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ప్రవచనము చాలా ఇంపార్టెంటు. ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు జరిగిస్తాడు. భవిష్యత్తులో జరుగుతాయి తప్పకుండా. ప్రవచనాలు లేవు కాదు. ప్రవచనాలున్నాయి. కానీ ఏ ప్రవచనమైనా కూడా ఆయన రాజ్యము గురించి ప్రజలను దేవుని వైపుకి ఆకర్షించడం గురించి మాత్రమే ఉంటాయి. చూసారా? ఇది కండిషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటాం మొదటిది. షరతులతో కూడిన నెరవేర్పు. రెండోది షరతులు లేకుండా నెరవేరుస్తాను. అన్‌కండిషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్. రెండోది క్రమమైన నెరవేర్పు. ప్రోగ్రెసివ్ ఫుల్‌ఫిల్‌మెంట్. అది ఆయా సమయాల్లో జరుగుతూ వెళ్తా ఉంటది. బైబిల్ కూడా మనకి ప్రోగ్రెసివ్ రివెలేషన్ ఇచ్చాడు దేవుడు. అంటే ప్రోగ్రెసివ్ రివెలేషన్ అంటే ఏంటనంటే ఆయన చెబుతూ ప్రజలకి ప్రవక్తలను పంపిస్తూ చెబుతూ రాయించమని చెప్పాడు కాబట్టి, అది అలా చెబుతూ పాత నిబంధన అంతా 39 గ్రంథాలు రాయించాడు. దాన్ని ప్రోగ్రెసివ్ రివెలేషన్ అంటాం. ప్రకటన గ్రంథం వరకు కూడా కొత్త నిబంధన మత్తయి నుంచి మళ్ళీ ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రోగ్రెసివ్ అంటే ఒకేసారి అన్నీ చెప్పేయలేదు. జరుగుతున్నటువంటి సంఘటనలో ప్రజలకి జరిగినటువంటి ఈవెంట్‌లో దేవుడు రాయమన్నవి రాసుకుంటూ వెళ్ళడం దాన్ని ఏమంటామంటే ప్రోగ్రెసివ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటాం. అన్నీ ఒకేసారి కనబడినవన్నీ కూడా. చాలా ఇంపార్టెంట్ ఈ స్లైడు. మీరు లాస్ట్‌గా చూడండి ఇక్కడ. మనం తర్వాత ఆప్ చేద్దాము. క్వెషన్స్ ఏమైనా తీసుకోవచ్చు కావాలంటే. ప్రవక్త సొంత కాలంలో నెరవేరుతది. అంటే దేవుడు చెప్పింది ఏం చెప్పాడో ఆయన కాలంలో ఉంటుండగానే, ఆయన బతికుండగానే అది ఆయన చూస్తాడు. చెప్పిన ఆయన ఉంటాడు. చెప్పింది జరుగుతుంటది. ఆయన చూస్తుంటాడు. ఇన్ హిస్ ఓన్ టైమ్ అంటాం. ప్రాఫిట్స్ అండ్ హిస్ ఓన్ టైమ్ జరుగుతుంటది. రెండోదేంటనంటే ప్రాఫిట్ అండ్ అంటే కొంచెము ముందు మాట. ఆయన ఇంకా కొంచెం బతికుండొచ్చు. ఒకవేళ చనిపోకపోవచ్చు అప్పటికి. బతికే ఉండొచ్చు. కానీ చెప్పింది ఈవేళ కానీ ఒక 30 సంవత్సరాల తర్వాతో, 20 సంవత్సరాల తర్వాత జరగొచ్చు. దాన్నేమంటామనంటే మరియు విడుదల కాలం. ఎక్సైల్ అండ్ పోస్ట్ ఎక్సైల్ టైమ్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే నెబుకద్నెజరు వస్తాడు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు మాట వినలేదు కాబట్టి వాళ్ళలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇర్మియా చెప్పేసాడు ఆల్రెడీ ముందే. ఇర్మియా చెప్పాడు, యెషయా చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, విలాపవాక్యాలు చూపిస్తుంది. వీళ్ళేమీ వినలేదు అసల. అంటే ప్రవచనము మీరు దేవుని వైపుకి మీరు మళ్ళండి అంటే టర్న్ అవ్వండి అని చెప్పినప్పుడు వీళ్ళేం చేశారు అనంటే దేవుని వైపుకి టర్న్ అవ్వడం కంటే కూడా మాకు మా సొంత ఇష్టాలు ప్రకారంగా వెళ్ళడమే మాకిష్టము అని వారు ఇండైరెక్ట్‌గా చెప్తున్నట్టుగా చెప్పి వాళ్ళు ఏం చేయవలసొచ్చిందనంటే వాళ్ళు వినలేదు. అందుకని ఏం చేయబడింది? చెరలోకి తీసుకొనెళ్ళిపోయాడు.
అష్షూరీయులని అటువైపు ఏమో ఇశ్రాయేల్ ప్రజల్ని అష్షూరీయులకి తీసుకెళ్ళిపోతే, నార్త్‌లో ఉన్నది సౌత్‌లో ఉన్న వాళ్ళేమో నెబుకద్నెజర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. అంటే ప్రవక్త కొంచెం కాలంలో జరిగిపోయింది. మూడోదేంటనంటే యెషయా భక్తులు గాని ఇవందరూ చెప్పిన వాళ్ళు ఎవరంటే క్రీస్తు కాలం గురించి. కన్య మరియ కుమారుడికి అంటది, "ఇదిగో బెత్లెహేమా నువ్వు అల్పమైన దానివి కాదు. యోధా గోత్రంలో నువ్వు" ఇవన్నీ కూడా క్రైస్ట్ టైం గురించి చూపిస్తున్నాడు. చూసారండి? ప్రజలు వస్తారు, దేవుడొస్తాడు. ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ప్రాఫిట్ యొక్క విషయాలు. నాలుగోదేంటనంటే మిలీనియం కింగ్‌డమ్ ఇందాక మనం చదివింది 18, 19, 20, 21 వచనాలు. ఇక్కడే కాదు హోల్ బైబిల్‌లో కూడా ప్రాఫిట్ యొక్క రోల్ చెప్తున్నారన్నమాట మనం ఇక్కడ. సో, ఆ రోల్ ఏంటనంటే 1000 ఏండ్ల కాలంలో కొత్త ఆకాశము, కొత్త భూమి గురించిన విషయాలు దేవుడు ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడు. ఆల్రెడీ డానియేలు గ్రంథంలో దానియేలు ద్వారాగా మాట్లాడాడు. ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారాగా కూడా మాట్లాడాడు. సో, ప్రొఫెసీ అంటే మనం అక్కడున్న ఈవెంట్ ఏం జరిగింది? ఆ ఈవెంట్‌లో గాడ్స్ పార్ట్‌లో మానవుడికి ఏమి హెచ్చరిక ఇవ్వడానికి తీసుకొనొచ్చాడు? ఆ హెచ్చరిక అంటే ఏది ఆత్మ సంబంధమైన హెచ్చరికలో సరిజేసుకునేదా? లేదంటే ఆదరించబడేదా? ఒకవేళ సరిజేసుకునేదైతే సరిజేసుకోవాలి. ఆదరించబడేదైతే ఓదార్పు పొందడానికి దేవుడిస్తాడు. మూడోదేమని చెప్పాననంటే క్రీస్తు కాలం గురించి. నాలుగోదేంటనంటే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ప్రవక్తను చెప్తాడు. భవిష్యత్తులో అంటే ఏంటి? మళ్ళీ సింపుల్. మళ్ళీ మీరు రాంగ్ అనుకోవద్దు. భవిష్యత్తు అనగానే మనకు వెంటనే డిస్కనెక్ట్ అయిపోతాం. అంటే డిస్కనెక్ట్ అయితే వేరే దానికి కనెక్ట్ అయిపోతాం. ఏంటది? మాకేం జరుగుతది రేపు? నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతది? మేము ఇల్లు కట్టుకుంటామా? మేము కారు కొనుక్కుంటామా? ఇవి కాదు. భౌతికపరమైన విషయాల కొరకు ప్రవచనం కాదు. ఆత్మ సంబంధమైనవి, అది కూడా క్రీస్తు కేంద్రమైనది. హెచ్చరిక అవ్వనివ్వండి, ఆదరణ అవ్వనివ్వండి. అది దేవునిలో మనం ఇంకా బలపరచడం కొరకు మాత్రమే తప్ప, భౌతికపరమైన విషయాల కొరకు కాదు. ఓకేనండి. ఇక్కడ వరకు మనము ఆప్ జేస్తే బావుంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హెవీ అయిపోయిందా? లేదా నేను అనుకుంటున్నాను అలాగని. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద ఈవెంట్ 14-41 వరకు ఈ సంఘటన గురించిన విషయాలు చెప్తాడక్కడ. ఏం చెప్తాడు అనంటే సంఘటన సందర్భంగా ఉపయోగించింది ఏం చెప్తాడు? ప్రవచనాత్మకమైంది. ఇప్పటి వరకు మనం ఓన్లీ సెకండ్ ఈవెంట్ గురించి చూసాము. థర్డ్ ఈవెంట్ అంతా చెప్తున్నారు వాళ్ళు. యేసు సిలువ వేశారు మీరు. కానీ దేవుడు అతన్ని మరణం నుండి లేపాడు. లేపిన దేవుడు ఏం చేశాడు అనంటే మరియు యేసుని హెచ్చించాడు. చూడండి ప్రవచనం అంతా ఆ ప్రొఫెసీ అంతా దేని గురించి అనంటే యేసు గురించే. మనకు అందులో యేసు కనబడకపోతే మనం రాంగ్ అయిపోయామని అర్థం. యోవేలు ప్రవక్త ఎందుకు చెప్పాడు ముందు అనంటే, ఈ ఈవెంట్ ఇప్పుడు జరిగింది, జరుగుతాది అని చెప్పడానికి అప్పుడు చెప్పాడు. ఇది ఇప్పుడు జరిగిందన్నమాట. ఏది పార్షియల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయిపోయింది. ఏమని? వాళ్ళందరూ వచ్చారు 14 నేషన్స్ నుంచి. వారు చూసారు, వాళ్ళు తప్పనుకున్నారు, భ్రమపడ్డారు. ఆ భ్రమ కాదు అనేటువంటిది యోవేలు ప్రవక్త చెప్పిన విషయం ఇక్కడ నెరవేరింది. ఇది సంఘ ఆవిర్భావాని కొరకు రాయబడినటువంటి ప్యాసేజ్ 2వ అధ్యాయము. దీంట్లో ఇంక వేరే ఏమీ లేవు. క్లాషెస్ లేవు. కన్‌ఫ్యూజన్స్ లేవు. ఓకేనండి. సింపుల్‌గా చెప్పాను. థాట్ అంతా తీసుకున్నాము. 2వ అధ్యాయంలో డిఫరెంట్ యాస్పెక్ట్స్ నుంచి మీకు చూపించాను నేను. యేసు మీరు అధ్యాయం అంతా చదివినా కూడా ఇదే వస్తాయి మీకు. ఈ పాయింట్సే వస్తాయి. కానీ దేవుడు ఆయన్ని మరణం నుండి లేపాడు. మరియు యేసుని హెచ్చించాడు. దాని తర్వాత ఆరోది మేము సాక్షులము. ఎందుకంటే వీళ్ళే ఉన్నారక్కడ. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగారు, తిన్నారు, పడుకున్నారు, వెళ్లారు. వాళ్ళు ఆయన ప్రభు చేసిన కార్యాలన్నీ చూస్తా వచ్చారు. చూసిన తర్వాత అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఆ ప్యాసేజ్ అంతట్లో మేము సాక్షులము అని చెప్పేటప్పుడు కల్లా వారు ఏమన్నారు తెలుసు ఇప్పుడు? 36 వచనం చదువుతారా ఎవరైనా? ఒకసారి చదవండి. ఏది 2వ అధ్యాయం 36 వచనం. సెకండ్ చాప్టర్ 36 వర్స్. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఒక్క మాట చాలండి. థాంక్ యూ బ్రదర్. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం వారందరూ రూఢిగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మొత్తం హోల్ ప్రొఫెసీ అంతట్లోని ఏం చెప్పాడు? ఫైనల్ కన్‌క్లూజన్ ఏమిచ్చేసాడు? జీసస్ ఈజ్ ద క్రైస్ట్. ఆయనే. అక్కడ చెప్పబడిన పాత నిబంధనలో ఆది కాండంలో మొదలుపెట్టిన క్రీస్తు 3:15 దగ్గర మొదలుపెట్టిన క్రీస్తు ప్రభు
ఇక్కడ వరకు వచ్చారు. ఈయనే మీకు తెలియలేదు. మీరేం చేశారంటే మీకు తెలియక ఆయన చంపేశారు. ఈ ఈవెంట్ ఎందుకు జరిగింది అనంటే సంఘము ప్రారంభించబడాలి. సంఘము ప్రారంభించబడి ఎవరికి మహిమ రావాలి? పాస్టర్ గారికి కాదు మహిమ రావాల్సింది. ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఆ మహిమ ఎలా రావాలి అనంటే ఈవెంట్ అంతా చెప్పుకొచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, బాబు ఇది ఇశ్రాయేల్ అందరికీ తెలియాలి. వాళ్ళు కూడా రక్షించబడాలి అని చెప్పిన తర్వాత 37 వచనం నేనే చదువుతున్నాను చూడండి. 37 వచనం. 2 అధ్యాయం 37 వచనం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా అప్పుడు అడుగుతున్నారన్నమాట. ఇందాకేమన్నారు వీళ్ళు? ఇందాకేమన్నారు? తాగేశారు. పొద్దున్నే తాగేశారు. తాగుబోతులాగా ఉన్నారు వీళ్ళనంటే, ఇప్పుడు పీటర్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ఈవెంట్ ఎంత ఎక్సలెంట్ ఈవెంట్. అందుకని మీకు చెప్పేది ఏంటంటే ఎంత ఎక్సలెంట్ ఈవెంట్ అంటే సాల్వేషన్. ఒకటి సంఘ స్థాపన. రెండోది యోవేలు ప్రవచనము నెరవేర్పు ఇక్కడ జరిగిందని చూపిస్తున్నాడు. ఇది ఏంటి ఈ సంఘటన యొక్క రీజన్ ఏంటి అనంటే ఒక్క భాషలు మాట్లాడడానికి మాత్రమే కాదు సుమా. ప్రవచనాలు చెప్పడానికి మాత్రమే కాదు సుమా ఈ ఈవెంట్. ఈవెంట్ ఏంటినంటే సంఘ స్థాపన మొదటిది. రెండోది యోవేలు ఆల్రెడీ ప్రవచనం చెప్పింది. ఇప్పుడు ఫుల్‌ఫిల్‌మెంట్ అయింది. పార్షియల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వాల్సింది ఇంకా ఉంది అని చూపిస్తూ అంటే ఇది జరగగానే ఇంక అయిపోయింది అని సంబరపడిపోవడానికి కాదు. భవిష్యత్తులో ఇంకోటి జరగబోతుంది. అది ఏం చేస్తాడంటే మొత్తం సూర్యుడు, చంద్రుడు అంతా కూడా మొత్తం తీసేస్తాడు. వెళ్ళిపోబోతుందని చెప్తూ అనగానే వీళ్ళకి గుండెల్లో మనం అంటాం కదా తెలుగులో సామెత ఏదో ఉంది కదా! గుండెల్లో గుణపం దిగిపోయిందంటాం కదా! అలా దిగిపోయినాయి మాట వీళ్ళకి. గుండెల్లో గుణపం దిగ్గానే వాళ్ళు 37 వచనంలో ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ మాటలు విని వారు హృదయంలో నొచ్చుకొని అయ్యా మేమేం చేయాలి అనంటే వారు ఏం చేస్తున్నారు అనంటే ఇప్పుడు అక్కడ చూడండి 38 వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఎక్సలెంట్ కదండీ! అద్భుతం కదా! ఎందుకు అద్భుతం అంటే ప్రభువారు ఎంత అద్భుతమైన కార్యాన్ని జరిగించి సంఘాన్ని స్థాపించి ఆ ఈవెంట్‌ని యోవేలుకి ముందే ప్రవచనాత్మకంగా చూపించి అది ఇక్కడ నెరవేర్పు తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు మారుమనసు పొంది ఆ సంఘటన ద్వారాగా వీళ్ళు మారుమనసు పొంది సంఘములోకి చేర్చబడతారు. వండర్‌ఫుల్. చూడండి 39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులకు. 40 వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించండి. ఈ ఈవెంట్‌లో భాషలు ప్రధానమైనవి. భాషలు మాట్లాడారు. కానీ ప్రధానమైంది రక్షణ. ప్రధానమైంది సంఘము. ప్రధానమైంది వారి హృదయాలు నొచ్చుకోవడం. యేసు వైపుకి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క డైలమా, వారి యొక్క భ్రమస్థితి ఇందాక అందుకని ఊహ అనుకున్నారని చెప్పాడు కదా పీటరు. ఆ ఊహ వాస్తవమైంది ఏంటంటే యేసు ప్రభువారి వైపుకి వాళ్ళు తీసుకొస్తుంది. మీకు తర్వాత 43 చూస్తే వాళ్ళు ప్రతి వారికి భయము కలిగి వారి అపోస్తుల బోధ యందు 42లో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిన యందును, ప్రార్థన చేయటందును ఎడతెగకున్నారు. సంఘటన ఏం చేసిందనంటే రక్షణ కార్యాలకు నడిపించింది. ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ చెప్తున్నాడు పీటర్. చేయగానే ఆ ప్రీచింగ్ అంతా వినేటప్పటికల్లా వారి హార్ట్స్ కన్విక్ట్ అయ్యి, మెల్ట్ అయిపోయి ప్రభువారి వైపుకి వెళ్ళి ప్రభు రక్షణ పొందుకొని సంఘంలో స్టార్ట్ అయ్యి బల్లలోను, వాక్యంలో ఇక మళ్ళీ 5 విషయాలుంటాయి మనకి. బల్లలో, ప్రార్థనలో, సహవాసములో, దాని తర్వాత వాక్యము, బల్ల, సహవాసము, ప్రార్థన. ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉన్నారు. సంఘము దేని యందు ఎడతెగక ఉండాలి అంటే ప్రార్థనలోను, వాక్యములోను, బల్లలోను అంటే చేయడం కార్యము జ్ఞాపకం చేసుకోవడంలోను, దాని తర్వాత సువార్త ప్రకటనలో ప్రకటన ప్రవచనాత్మకమైన వాక్య ప్రకటన లేఖనాలు. సో సంఘం కొరకు దేవుడు రాసితే 47 వచనం చూడండి. చివరిది ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుచుండెను. వాక్యానుసారమైన సంఘము, వాక్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన సహవాసము ఏం చేస్తుంది అంటే సంఘము విస్తరణలోకి నడిపిస్తుంది.
సంఘం అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వారి వారి పనులు ఆ సంఘములో వారు చేయడానికి ఇష్టపడతారు. ఆ వాక్యం ఏం చేసిందంటే వాళ్ళని బలపరిచి వారికి ఉన్నటువంటి విషయాలను అవగాహన చేపిచ్చి సంఘము ఆవిర్భావానికి కారణమయ్యి దేవుడు ఆ సంఘములో వారు పనిచేయడం ద్వారాగా ఇతరులకి సువార్త అందించడానికి, ఆ సువార్త ద్వారాగా అనేక మంది సత్యాన్ని తెలుసుకోవడానికి, తిరిగి సంఘంలోకి రావడానికి, నిలబడడానికి, గొప్పగా దేవుని కొరకు వాడబడడానికి వారు ఆ యొక్క సంఘటన కారణం అయింది. సో అలాంటి కృప, అలాంటి అవకాశాలు దేవుడు మీకు కూడా దయచేసి అనేక మందికి మీరు సువార్త ప్రకటించి లండన్ ప్రాంతంలో మరి మీ సంఘం అభివృద్ధి అవ్వాలని, ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క మహిమ కలగాలనేది నేను రెగ్యులర్గా చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఇది. ఎందుకంటే నేను అక్కడికి వచ్చాను, మీతోటి ఉన్నాను, దేవుడు అది స్టార్ట్ చేసుకున్నాడు. దేవుడు ఆ సమయంలో చక్కగా మీరు కూడా అభివృద్ధి అయ్యి ప్రభు మహిమ కోసం మీరు వాడబడాలనేది దేవుని యొక్క ప్లాన్.